అంత ఎత్తుకు చేర్చింది దేవుని కృప, యేసు ప్రభు ద్వారా. కృప అంటే అది. కృప అంటే ఏంటంటే యోగ్యత లేని, అర్హత లేని నా జీవితాలను, పాతాళంలో ఉన్న నా జీవితాలను, అంతకంటే ఇంక కింద పైకి లేదు, అంతే. అక్కడి నుంచి మనల్ని ఎంత పైకి లేపిందంటే మరి దేవుని సింహాసనంతో పాటు మిమ్మల్ని నన్ను కూర్చోబెట్టింది. అర్థమవుతుందా మీకు? అంత ఎత్తుకి దేవుని కృప నన్ను లేపింది. ఓకే, అదే మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రతి వారం. జాగ్రత్తగా ఏనండి, నేను కృప గురించి మీకు ప్రీచ్ చేస్తున్న ప్రతి వారం కొంత ఐ డోంట్ నో ఎన్ని వారాలు పడుతుందో, కానీ ఎందుకంటే అతి ముఖ్యమైనది ఇది. నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు విశ్వాసంలో జీవిస్తావు, ఆరోగ్యంలో జీవిస్తావు, నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ప్రతి క్షణము దేవుళ్ళ జీవిస్తావు నువ్వు. కృపను అర్థం చేసుకున్నవాడే దేవుని పోలి జీవించగలడు. కృపను అర్థం చేసుకున్నవాడే తన శరీరంలో, కుటుంబంలో అన్నీ కలిగి జీవించగలడు. ఓకే, సో నేను మొదట కొద్దిగా డాక్ట్రిన్ ప్రీచ్ చేస్తున్నా మీకు ప్రతి ఆదివారం కొంత. ఆ తర్వాత మనము దాన్ని ప్రాక్టికల్లో ఎలా అనుక్షణం జీవించాలా, కుటుంబంలో ఎలా నేను కృప ద్వారా కుటుంబంలో జీవిస్తాను, నా భార్య పిల్లలతో ఎలా దేవుని కృపను వాడుకోవాలా, డబ్బు విషయంలో ఎట్లా వాడుకోవాలా, లేకుంటే సాతాను ఎదుట ఎలా నేను కృపను వాడుకోవాలా అనేది రానున్న దినాలు మనం చూసుకుందాం. ఓకే, సో ఈరోజు నేను ముందే చెప్పా, డాక్ట్రిన్ బేసిక్ విషయాలు మీకు తెలియజేస్తున్నా. ఈవెన్ చాలాసార్లు మీరు వినిండొచ్చు ఈ సంఘంలో వచ్చేవాళ్ళు, పాతోళ్ళు, బట్ నేను సిస్టమేటిక్గా దాన్ని తీసుకెళ్తాను. ఒక క్రైస్తవునికి చాలా అవసరం. మీకు బేసిక్ అనిపించచ్చు ఇది, కానీ బట్ దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్క మెట్టుకు అంటే పైకి పోయేదానికి చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తా అంటే మీకు ఇంకా చాలా బ్లెస్సింగ్ ఇది. ఓకే, సో కృప గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, ఈరోజు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 పాయింట్లు మీ ముందుకు తీసుకురాలా. ఏంటి అదేది? పాపులు అని పిలుస్తాడు దేవుళ్ళు. అంటే మనం పాపి అంటాం కదా, పాపి. మనం అంతా ఎవరు? మనం పాపులం కాదు. అంటే పాపులమే ఒక రకంగా నిజం చెప్పాలంటే. ఎందుకు మనల్ని పాపి అని మనం పిలువబడతా ఉన్నాం? అమ్మ అర్థమవుతుందే? పాపి అని ఎందుకు పిలువబడతాను? ఎందుకు, ఏ విధంగా మనము పాపిగా పిలువబడతాను, లేదంటే పాపులము? ఇది నా యొక్క ఫస్ట్ మీకు చెప్పాల్సింది. ఈరోజు 3 విషయాలు మీకు చెప్తాను. ఎందుకు నిన్ను పాపిగా దేవుడే పిలుస్తున్నాడు, లేదంటే నువ్వు పాపివి, లేకుంటే పాపిగా ఎందుకు మనం చేయబడి ఉన్నాం, ఏం కారణం? ఓకే, 3 కారణాలు చెప్పి ఆ తర్వాత ఇంకో వేరే టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్, ఎందుకు నేను పాపిగా పిలువబడుతున్నామంటే, లోక ఇంటాన్నారు కదా, నీవు నేను పాపం చేసిన దాని వలన పాపిగా పిలువబడ్డంలా. జాగ్రత్తగా వినాలా. నేను మొదటిది ఆదాముకు మనం పుట్టడం వలన, మనము ఆదాము లీనేజ్లో నుంచి బయటికి రావడం వలన, ఆదాములో నుంచి బయటికి రావడం వలన, తన నేచర్, తన స్వభావము మనలోకి రావడం వలన మిమ్మల్ని నన్ను మనం పాపిగా పిలువబడతా ఉన్నాం. మన నేచరే పాపం. ఓకే, 5 రోమిలు రాసిన పత్రిక 5:12 చదవండి. మీకు వాక్యం నుంచి చూపించు. రోమిలు రాసిన పత్రిక 5:12. ఎవరైనా రోమిలు రాసిన పత్రిక 8:2 కూడా తీసి పెట్టండి, చదవండి. చాలా ఇంపార్టెంట్. ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక మనిషిని ద్వారా పాపం అంటే ఆదాము ద్వారా పాపం వచ్చెను, పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగ ప్రవేశించెను. చూసారా, మనలోకి పాపం ఎలా ప్రవేశించండి? ఒక వ్యక్తి ద్వారా. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. ఆయన స్వభావం మనం పంచుకున్నాం కాబట్టి మనల్ని పాపి అని పిలువబడుతున్నాం మనం. ఆయన యొక్క నేచర్ మనలో ఉంది పిల్లరా. ఓకే, అందుకే చూడండి 8:2 ఒక మాట రాయబడింది. ఏమైంది? ఈ పాపపు స్వభావం మనలో రావడం ద్వారా, చదువునైనా, క్రీస్తు యేసునందు నిత్య జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నియమం నుండి
నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఓకే, ఇక్కడ చూస్తే మీరు 2వ వాక్యంలో అందుకే ఆదాము పాపం చేయడం వల్ల ఏమైంది? పాప మరణముల నియమము ఆదాములో ప్రవేశించింది. పిల్లరా, తను పాపం చేయడం వలన తను పాపంగా మారాడు. అంతేకాకుండా పాప మరణముల నియమము ఆయనలో ప్రవేశించింది పాపం చేయడం ద్వారా. అందుకే ఈరోజు మనిషి మరణిస్తాడు. పిల్లరా, ఎందుకు మనిషి మరణిస్తున్నాడు? పోలే, ఎందుకు పిల్లలు మరణిస్తున్నారు? చాలామంది అనుకుంటారు పాపం వలన బ్రదర్ అని. చిన్నపిల్లడు ఏం పాపం చేసినాడో చెప్పండి. ఎందుకు పిల్లలు చచ్చిపోతాండేది? పుడతానే చచ్చిపోతారు, లేదంటే 6 నెలలకు చనిపోతారు, సంవత్సరానికి చనిపోతారు, ఈవెన్ 2 years 3 years. మనం అనుకుంటాం పాపం వలన చనిపోతారు. లేదు, ఆయన ఆ పిల్లలు చనిపోతాండేది ఆదాం వలన. ఎవరి వలన? ఆదాం వలన. ఆదాములో నుంచి వచ్చిన స్వభావం వలన, ఆ నేచర్ వలన మరణం ఈ లోకంలోకి వచ్చింది. అందుకే ఎప్పుడు పిల్లలు చనిపోయినా, ఈవెన్ ఎవరు చనిపోయినా కూడా దేవుడు చంపినాడు అని ఎప్పుడు మన నోట్లో రాకూడదు. అది తప్పుడు స్టేట్మెంట్ పిల్లరా. అందుకే మనం 5:2 ఏం చదువుకున్నాం? ఒక మనిషి పాపం వలన మరణము లోకంలోనికి వచ్చెను. ఆదాం వలన వచ్చినది మరణం. పాపం చేసిన దాని వలన మరణం వచ్చి ఉంటే, పాపం వలన మనం అందరూ చచ్చిపోవాల్సింది ఈ పాటికి. ఎందుకంటే మనం అందరూ ఎవరు? పాపం చేసిన వాళ్ళము. అమ్మ, అర్థమవుతుందా? సో ఎవరి వలన మరణం వస్తుండేది? ఆదాము వలన. సో మనల్ని పాపిగా ఎందుకు పిలువబడుతున్నామంటే ఆదాము ద్వారా వచ్చిన స్వభావం అన్న. కృప గురించి నేర్చుకుంటున్నాం, జస్ట్ డాక్ట్రిన్ కాబట్టి కొద్దిగా ఓపికతో వినండి. ఓకే, ఫస్ట్ పాయింట్, మనము జన్మతః పాపులము. ఎందుకంటే ఆదాము యొక్క నేచర్ మనలో వచ్చింది. మీరు ఇది అర్థం చేసుకుంటేనే యేసుప్రభుని మీరు అర్థం చేసుకోగలరు. యేసుప్రభు ఎందుకు అవసరం అనేది మీకు అర్థం చేసుకోవాలి. అందుకని ఇది నేను చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తాను. నేను మీకు బాగా క్లియర్ అర్థమైంది, జస్ట్ వింటానండి, లాగుకుంటాను, అక్కడిక్కడ నెగ్లెక్ట్ కాకండి. నాకేం అర్థం కావట్లేదు, అయ్యో ఏమో. నో, దేవుడు ఇక్కడ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. సో మొదటిది, అందుకే దావీదు ఏమన్నాడు చెప్పండి? కీర్తనలు 51వ అధ్యాయం 6వ వాక్యమా? కీర్తనలు 51:5 చూడండి. దావీదు దీన్ని ఏమంటాడో చూడండి. ఆయన మాటల్లో మీకు చదివితే మీకు అర్థమవుతుంది. తొందర తీయాలైనా, లేట్ చేయకండి దయతో. నేను పాపములో పుట్టినవాడను. చూసారా దావీదు ఏమంటున్నాడు? ఎప్పుడన్నాడు ఈ మాట తెలుసా? పాపం చేసినప్పుడు బెత్షెబా దగ్గర అంటాడు, నేను పాపం చేసిన పాపములో పుట్టినవాడను, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. సో మొదటిది, నేను పాపిగా ఎందుకు పిలువబడుతున్నామంటే మీలో నాలో ఆదాము ద్వారా వచ్చిన నేచర్ వలన. అందుకే దావీదు పుట్టకముందు ఏమైందంట? వాళ్ళ అమ్మాయి ఎట్లా గర్భం ధరించిందంట? పాపంలోనే గర్భం ధరించింది. సో అందుకే ఆదాం వలన మనము పాపులుగా పిలువబడతా ఉన్నాం. రెండవ రీజన్ ఎందుకు పాపిగా మనం పిలువబడుతున్నాం. ఎందుకంటే రెండవది ఏంటంటే, స్వభావమే పాపంతో నిండింది కాబట్టి మనది. సో మన క్రియలు ఏమున్నాయి? మనం ప్రాక్టీస్ ఏం చేస్తున్నాం ఇప్పుడు? పాపమే. రెండవ కారణం మనల్ని పాపులుగా పిలవడానికి ఏంటంటే, మన యొక్క క్రియలు పాపంతో ఉన్నాయి. ఇప్పుడు చాలాసార్లు చెప్పారండి, మామిడి చెట్టు ఏం కాయలు ఇస్తుంది? ఇది మీరు అర్థం చేసుకుంటే చాలా ఫ్రీ అయిపోతారు లైఫ్లో. వారం మీకు లైఫ్ చాలా ఫ్రీ. మీరు పాపం చేయలేరుమా. ఇవి తెలిస్తేనే పాపం చేయకుండా ఉంటారు మీరు. అప్పుడే కృప అర్థమయ్యేది. తిమోతి అర్థమైందా? పెళ్లి చేసుకునే ముందు కృప గురించి నేర్చుకో. నీ భార్య మీద కృపను కుమ్మరించవచ్చు, లేదంటే నీ భార్య నీ మీద కృపనో ఇంకా ఏం కుమ్మరిస్తుందో. మళ్ళీ నిన్న వారం రాలేను, నాకు తెలుసు. జాగ్రత్తగా విన్నాను. చూడు మోని ఎంత సీరియస్గా వింటాను, అర్థమైపోయింది మోనికి. రెండవది ప్రాక్టీస్. మామిడి చెట్టు ఏమిస్తుందమ్మా? మామిడికాయలు ఇస్తుంది. మీరు చూసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నేను మీకు అర్థమయ్యేదానికి. చిన్నపిల్లలు చూసుకోండి, మా పాప ఆ పాప చూసుకోండి. మీరు అక్కడిని మన ఏం జరిగింది తెలుసా? మోని, నేను, ఈమె, మాధవి సిస్టర్ నలుగురు నిలబడుకున్నాం. ఇంకెవరు నలుగురు అనుకున్నా నాకు గుర్తుండే. ఈమెను
మిరాకిల్ని ఈ పాప ఈమె తీసుకుంది, వాళ్ళ అవ్వ తీసుకొని ఎత్తుకొని ఉంది. నేను ఆడ నిలబడుకుని ఉన్నా. మాధవి సిస్టర్ ఉంది. ఈ పాప ఏమని సిస్టర్ మీద ఎదురుకు వచ్చి ఈ ముని వచ్చి అనింది ఈ పాప ముందర, మిరాకిల్ ముందర. ఈమె మా అమ్మ కదా, మా మమ్మీ అని చెప్పి ఆమెను గట్టి పట్టుకుంది. ఎవరు చూస్తున్నారు? మిరాకిల్ చూస్తాను. ఈమె నా ముద్దు పెట్టుకుంటా మా మమ్మీ మా అమ్మ అంటే ఆమె ఇంత లేదు, ఓయ్ అని అరిసి ఏడ్చడం మొదలుపెట్టా. ఆమె ఎత్తుకునేంతవరకు ఏడుస్తూ ఉంది. నువ్వు పక్కన పో, మా అమ్మ ఏమా చూసారా. ఇంకా ఇప్పుడు వచ్చింది ఇంకా లోకంలోకి, ఇంకా 10 monthsే. యాటి నుంచి వచ్చింది ఆ స్వభావము? ఆదాము ఇచ్చాడు గిఫ్ట్గా. ఇప్పుడు అంటుంది ఈమె నా సొత్తు, నువ్వెవరు వచ్చేదానికి? మా అమ్మ అంటుంది, ఈమె అమ్మ అంటుంది కదా, ఏడుస్తుంది ఆమె. ఎంత గట్టిగా ఏడుస్తుందంటే ఇంకా మేము ఈ పాపను పక్కన తీసి ఆమెకు ఆమె ఇస్తే అప్పుడు నేను జయం పొందుకున్నాను. ఏం స్వభావం చూడండి. స్వభావం పిల్లరా, ప్రాక్టికల్గా మన ప్రాక్టీసెస్ సిన్ ప్రాక్టీస్ ఏమంటే పాపంతోనే పనులు చేస్తుంటాం అనుక్షణం. చూసారు. అందుకే చాలాసార్లు చెప్పా, తెలుగు వాళ్ళం మనం, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాము, తెలుగే మాట్లాడుతున్నాము అమ్మా. కానీ తెలుగు నేర్చుకునేదానికి ఆడికి పోలా, ట్యూషన్కి పోలా, లేదా తెలుగు రాదు. ఇదేంటి విచిత్రం నైనా, తెలుగు వాళ్ళము, తెలుగు రాష్ట్రంలో పుట్టాము, దినమంతా తెలుగు మాట్లాడుతున్నాము, కానీ తెలుగు నేర్చుకునే ఆడికి పోలా, తెలుగు టీచర్ దగ్గర పోలా. అందరికంటే భయంకరమైన సబ్జెక్ట్ నా జీవితంలో తెలుగే. తెలుగమ్మ టీచర్ మొట్టికాయలు వేసేసి తెలుగు అంటేనే భయం పెట్టేసింది. ఇప్పుడు ప్రపంచంలో ఏమన్నా ఏ సబ్జెక్టు భయం, నాకు తెలుగు భయము. నేను కొత్తగా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడినాడు ప్రీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు. తెలుగు అట్లే రాదు చిన్నప్పటి నుంచి సరిగా, ఇప్పుడు కూడా రాదు తెలుగు నాకు సరిగా రాసేకి. ఇంగ్లీష్ లేకుంటే ఏమైపోయేదో ప్రపంచం నాది. ట్యూషన్ పోలా తెలుగు నేర్చుకునేకి, అదే పాపం నేర్చుకునేకి. తెలుగులో 35 మార్కులు తేలా, అది తెచ్చేదే నాకైతే ఏదో చంద్రమండలం చేరినట్లుండే. ఎందుకంటే ఈమె చిన్నప్పటి నుంచి కొట్టి మొట్టెక్కలు వేసి నెత్తంత తెలుగు అంటేనే భయం అయిపోయింది నాకు. తెలుగు పాస్ అయితే చాలరా అనుకునేవాడిని 10th క్లాస్లో. జాగ్రత్తగా వినంటున్నారా. అదే మీరు పాపం చేసేదానికి ఏ స్కూల్ పోలా, ఏ ట్యూషన్ పోలా చెప్పండి. 10 నెలలే 100కి 100 మార్కులు తెచ్చుకుంటాను ఇప్పటికే. దాంట్లో మీరు పోయి పట్టుకొని చూడండి, నా దగ్గర రాదు అంటుంది. ఎందుకంటే నువ్వు రోజు రావు కాబట్టి అప్పుడప్పుడు వస్తాను, అది రాదు. ఊరికే అంటున్నాను, మీరు నవ్వాలని. చిన్న బిడ్డకి తెలియదు పాపం. ఎవరైనా చూసుకోండి మీరు. కొంతమంది ఎంత ఫైటింగ్ చేస్తుంటారు, ఫైటింగ్ పెడతాంటారు తెలుసా పేరెంట్స్, తల్లిదండ్రులకి. మీరు నమ్మరు కానీ ఇండ్లు కూల్చేస్తా అంటారు. మంచిది కాదు కొంప అనడం. ఏంది కూల్చేస్తా అంటారు అసలుకి చిన్నపిల్లలు. చూసారా. కారణం ఏంటి? మన ప్రాక్టీసే. ఎందుకు పాపులుగా పిలువబడతారంటే ఆదాము నుంచి ఆ స్వభావం మనకు వచ్చింది. రెండవది, మనము అనుక్షణము పాపం చేస్తూ ఉన్నాం కాబట్టి. ఓకే, రెండవది ఇది, అందుకే పాపులుగా పిలువబడతాను. మూడవది చాలా ముఖ్యమైనది, మీరు చాలా ఇంపార్టెంట్గా వినాలి. ఇవి చాలా బేసిక్, చాలా ముఖ్యమైనవి. ఒకవేళ కొత్తగా మీరు మందిరంలోకి వస్తా అంటే నిజంగా బ్లెస్డ్ మీరు. ఎందుకంటే కృప యాక్చువల్ స్టార్ట్ చేయాలా. ఏ సంఘమైనా మొదట సంభవం నేను చేస్తా ఉన్నాను కానీ ప్రాపర్గా తీసుకెళ్ళలేదు. అందుకే ఈ సంవత్సరం మాటికి చెప్తున్నా, బోర్ అనిపించినా కూడా డోంట్ స్టాప్ కమింగ్ అండ్ హియరింగ్. అన్నీ వచ్చి వినదే స్టాప్ చేయకండి. అప్పుడప్పుడు కొద్దిగా హెవీ అనిపించినా కూడా, ఎందుకంటే ఇది కొద్దిగా డాక్ట్రిన్ కాబట్టి. ఓకే, మూడోది ఏంటంటే, ఎందుకు మనల్ని పాపంగా పిలిచారంటే, పాపిగా మనం పిలువబడతామంటే మూడో కారణం, దేవుడే మనల్ని పాపులుగా డిక్రీ చేశాడు. పాపులుగా దేవుడు నిర్ణయించాడు మనల్ని. దేవుడే మనల్ని ఏమంటున్నాడు, మీరు పాపులు. అర్థమవుతుంది. అందుకే మనల్ని పాపులుగా దేవుడు పిలుస్తున్నాడు. మనం పాపులమని మనకు తెలుసు, మనం పాపులమని మనల్ని మనం పిలుచుకుంటాం. అందరూ మనం పాపి అంటారు. కారణం ఏంటి? దేవుడే డిక్రీ చేశాడు. అందుకే దేవుని దృష్టిలో జాగ్రత్త అయినప్పుడారా, చిన్న పాపము. చాలామంది అప్పుడప్పుడు మనం అంటాడు, సార్ వాడు చాలా పెద్ద పాపం చేశాడు, ఈమె చాలా చిన్న పాపం చేసింది, ఇంత పాపం అంత పాపాలు ఏమి ఉండవు. దేవుని దృష్టిలో అందరూ
పాపులమే మనము. దేవుడు దీన్ని డిక్రీ ఏం తెలుగులో అంటే ప్రకటించేశాడు. ఓకే, మనమందరూ పాపులని. ఈ 3 కారణాల వలన మీరు నేను పాపులు. కానీ దీన్ని రెఫరెన్స్ కొద్ది చదవండి, మీకు అర్థమవుతుంది. రోమిల్ రాసిన పత్రిక చదవండి. మీకు తెలుసు కదా 3:23 ఏం రాబడింది? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసిరి. ఆ తర్వాత 3:9 చదవండి ఎవరైనా, చూడండి. కొద్దిగా డాక్టరీని చెప్తున్నా, వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది, లాస్ట్లో బాగుంటుంది మీకు. 3:9 చదువునైనా. అలాగైనా ఏమందుము, మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రము కాము, యూదులేమి గ్రీస్తు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. చూసారా, మన అందరం ఏమై ఉన్నాము? పాపులమని మనము దోషారోపణ చేసి ఉన్నారు. మనందరూ దేవుని దృష్టిలో పాపులే. ఓకే, మీరు ఇప్పుడు చదవండి గలతీ 3:22 చదవండి ఎవరండి. ఇంకోరు ఎవరన్నా రోమిల్ రాసిన పత్రిక 3 తీసిపెట్టండి మళ్ళీ ఆగి. గలతీ 3:29 చదువునైనా. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లుగా లేఖనము అందరినీ పాపంలో బంధించెను. ఏం చేసిందట? లేఖనం అందరినీ పాపంలో బంధించింది. 3:29 చదవండి ఎవరైనా. ఇంకోటి మైక్ తీసుకొచ్చి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై 3:19 నాన్న. 3:19 యా. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడునో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. 3:22 చదువు. 3:19 చదువురా. రోమిల్ రాసిన 3:19 నేను చెప్పేది. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. అందరి నోరు మూయబడింది. ప్రపంచంలో ఎవ్వడు చెప్పలేడు నేను పాపం చేయలేదని. అందుకే దేవుడు అందరినీ ఏం డిగ్రీ చేశాడు? అందరూ నిర్ణయించాం, మనం అందరూ పాపులని పిలువబడుతున్నాం. 3 కారణాలు చెప్పా. ఒకటి, ఆదాముకు పుట్టాం కాబట్టి, ఓకేనా. రెండవది, పుట్టిన మనము ప్రాక్టీస్ కూడా ఏం చేస్తున్నాం అంటే రోజు అనుక్షణం ఏముంది మన జీవితంలో? పాపపు అలవాట్లే. పుట్టినప్పటి నుంచి చూడండి, దానికే మీకు పాప గురించి చెప్పడం. స్వభావం వచ్చింది, పాపపు స్వభావం, ఆదాము స్వభావం. రెండవది ఇది మనం క్రియలే అవి కాబట్టి, ఎందుకంటే జన్మతః పాపులము, కర్మతః పాపులం మనము. మూడవది, దేవుడు మనల్ని డిగ్రీ చేశారు, మీరు పాపులు అని. దేవుని దృష్టిలో పెద్ద చిన్న పాపం ఉండదు, మనం అందరము ఏ భేదము లేదు, అందరూ అది. అందుకే మనల్ని పాపులు అని పిలువబడుతున్నాం. మనకు కూడా తెలుసు మనం పాపి అని. అయితే జాగ్రత్తగానండి. దేవుడు ఏం చేశాడంటే 2023 సంవత్సరాల క్రితం తన కుమారుడు యేసు క్రీస్తుని ఈ లోకంలో పంపించాడు. ఎందుకంటే మన యొక్క సమస్త పాపములు మోసుకునేదానికి. అందుకే ఇంగ్లీష్లో సిన్ బ్యారర్ అని రాయబడింది. ఆయనకి పాపము మోసుకునే దానికి ఆయన్ని పంపించాడు. అందుకే యేసుప్రభు పుట్టిన తర్వాత ఎందుకు వచ్చాడు? యేసుప్రభు మతం ఇచ్చేదానికి కాదు, కానీ కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5:21 చదవండి ఎవరైనా. 1 యోహాను 2:2. సో ఇవి మీరు వినాలా, అప్పుడే మీకు లైఫ్ ఫ్రీ అవుతుంది పిల్లరా. ఏంటి ఇది అనేది తెలుస్తుంది, మీరు ప్రభువులో ఆనందిస్తారు, దేవుళ్ళు ఆనందిస్తారు. చదవనైనా 2 కొరింథీ 5:20 ఫటాఫట్ చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మన కొరకు పాపముగా చేసెను. ఆ తర్వాత 1 యోహాను 2:2 తొందర చదవాలి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభు పాపంగా మార్చబడ్డాడు. అంటే దేవుడు మన పాపములన్నీ తీసుకొని పోయి ఎవరి మీద వేశాడు? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మీరు 1 పేతురు 2:24 చదివితే ఆయన పాపముగా మారాను అని రాబడింది, నేను పాపిగా చేయబడాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు దేవుడు మనుషులని
ఓకే, మనుషుల్ని దేవుడు ఎందుకు ఇప్పుడు ఓకే, యేసుప్రభు వచ్చి మన పాపములన్నీ తీసుకొని తను పాపంగా మారాడు. అందుకే దేవుడు ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్న 3 విషయాలు మనల్ని పాపి అని దేవుడు అన్నాడు. కానీ ఇప్పుడు పాపం అంతా ఎవరి మీదకి పోయింది? యేసు ప్రభు తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని పాపం బట్టి కండెమ్ చేయడు, అంటే పాపం బట్టి మనల్ని ఖండించడు, పాపం బట్టి మనల్ని దోషులుగా ఎంచాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత, ఎందుకంటే యేసుప్రభు పాపంగా వారిని చాలా జాగ్రత్త వినాలి ప్లరా. అందుకే ఇప్పుడు దేవుడు, ఏ దేవుడైతే మనల్ని పాపులని దూరపరిచాడో, శిక్షకు పాత్రులుగా ఎంచాడో, మనల్ని ఖండించాడో, అయోగ్యులుగా ఎంచాడో, ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి పాపంగా మారడం వలన ఆ 3 కారణాలని యేసు ప్రభు తీసేసుకోవడం వలన ఇప్పుడు దేవుడు మనల్ని పాపులుగా ఎంచడు. ఏ దాని వలన? పాపం వలన. ఇప్పుడు దేవుడు మనల్ని, సింపుల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు దేవుడు ఎందుకు మనల్ని నరకానికి పంపిస్తాడు అంటే, ఇప్పుడు ఎందుకు దేవుడు నిన్ను అయోగ్యుడుగానో, నువ్వు దేవుని దగ్గరికి రాలేని వాడుగానో నిన్ను చూస్తాడంటే, ఎందుకు నిన్ను దేవుడు తన దగ్గరికి రాకుండా చేస్తాడంటే, ఇప్పుడు పాపం వలన కాదు నిన్ను దగ్గర రాకుండా చేసే దేవుడు. నైనా హెప్సివ తలపైకెత్తు. ఇప్పుడు పాపం వలన కాదు దేవుడు నీకు రావద్దు నా దగ్గరికి, లేకుంటే దేవుడు నిన్ను ఖండిస్తాండేది, దేవుడు నిన్ను సింపుల్గా చెప్పాలంటే నేను నరకానికి పంపిస్తాండేది. ఇప్పుడు ఎందుకు తెలుసా మనిషి నరకానికి వెళ్తాండేది? ఎందుకు తెలుసా మనిషి దేవుని ఎదుటికి రాలేకపోతాండేది? ఎందుకు మనిషి దురాత్మల ద్వారా ఆవరించబడతాండేది? పాపం వలన కాదు. ఎందుకంటే పాపం అంతా ఎక్కడుంది? యేసు ప్రభు మీద ఉంది. ఇప్పుడు దేవుని ద్వారా ఎందుకు నువ్వు ద్వేషించబడుతున్నావు, లేకుంటే ఖండించబడుతున్నావు, లేకుంటే అయోగ్యుడిగా ఎంచబడుతున్నావు అంటే, దేవుడిచ్చిన సొల్యూషన్ని నువ్వు తీసుకోవడంలా, దేవుడిచ్చిన విడుదల విధానాన్ని నువ్వు అంగీకరించడంలా. ఏంటి దేవుడిచ్చిన విడుదల విధానము? యేసు క్రీస్తు. నువ్వు యేసు క్రీస్తుని నీ యొక్క పాపం నుంచి విడిపించిన ప్రభువుని నువ్వు అంగీకరించకపోవడం వలన, ఇప్పుడు పాపం వలన కాదు దేవుడి నుంచి నువ్వు దూరం అవుతానేది. ఇప్పుడు నువ్వు దూరం అవుతానేది యేసు క్రీస్తుని నీ యొక్క దేవుడిచ్చిన సొల్యూషన్గా, దేవుడు నేను పాపం అన్నింటినీ తొలగించి నిన్ను నరకం లేకుండా నీకు చేసినాడు అనే ఆ యొక్క విడుదలని, ఆ యొక్క సొల్యూషన్ని, ఆ యొక్క పరిష్కారాన్ని నువ్వు స్వీకరించడం లేదు. కాబట్టి మీకు ఇల్లిస్ట్రేషన్ ఇస్తాను, మీకు అర్థమైందని చెప్తాను, జాగ్రత్తగా బ్రదర్. ఒక కథ చెప్తాను, ఆ కథ మీరంటే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటాను. ఓకే, సో జాగ్రత్తగా వినండి. డాక్టరీని ఇది తెలిస్తేనే నువ్వు అనుక్షణము ఆనందంగా ఉంటావు. నీ నిద్ర వేరే ఉంటుంది, నీ ఆత్మలో ఆనందము, నీ మనస్సులో ఆనందం, నీకు డిప్రెషన్, భయము, పీడ, అసలుకి ఒక మనిషి అంటే విరోధము, ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచం నిండి ఉంది పీడతో. నువ్వు విడుదల పొందుకునే విధానం ఇదే, దేవుని కృపను అర్థం చేసుకున్నప్పుడు. మీకు ఒక లిస్ట్ చేసినా మీకు అర్థమైంది. ఒక స్టోరీ మాదిరి, ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అన్నాడు, సార్ నాకు ఈ యొక్క రోగం వచ్చింది, ఈ రోగం భయంకరమైన రోగం, ఇది నన్ను చంపేస్తుంది అని నాకు భయం పట్టుకొని ఉంది. ఎందుకంటే ఈ రోగం ద్వారా మా తాత చచ్చిపోయినాడు, ఈ రోగం ద్వారా మా అంకుల్ చనిపోయినాడండి, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, నాకు చాలా భయంగా ఉందని చెప్పి డాక్టర్ దగ్గర చెప్తున్నాడు. ఈ వ్యక్తి ఏదో రోగం అనుకోండి, డాక్టర్ దగ్గర చెప్పి ఇది నన్ను చంపేస్తుంది, ఆల్రెడీ 2 చచ్చిపోయినారు మా ఫ్యామిలీలో ఈ రోగంతో, నాకు చాలా భయంగా ఉంది అన్నప్పుడు డాక్టర్ అన్నాడు, అయ్యయ్య భయపడకయా, నీకు శుభవార్త చెప్తాను నేను. శుభవార్త ఏమో తెలుసా? ఇది ఈ యొక్క రోగానికి మందు కనిపెట్టేశారు, ఇప్పుడు ఈ రోగంతో చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్లయినా నువ్వు 3 నెలలు నేను రాసిచ్చే మందులు వాడితే నువ్వు మరణాన్ని చంపేస్తావు. మరణం నిన్ను చంపుతుందని నువ్వు భయపడుతున్నావు కదా, నిన్ను చంపదది, నువ్వే మరణాన్ని చంపేయచ్చు. ఏదాందవరా నేను ఇచ్చే ప్రిస్క్రిప్షన్ మందుల ద్వారా.
3 నెలలు వాడాడు. నువ్వు నేను ఏం చెప్పాలా? అబ్బా నిజమా సార్ అని సంతోషం గంతులు వేయాల కదా, ఏలా అప్పుడే బతుకుతాం. ఇప్పుడు ఈ వ్యక్తి అన్నాడు అనుకో, నీకు తెలుసు సార్ మా తాత చచ్చిపోయినాడు దీంతో, మా అంకుల్ చచ్చిపోయినాడు సార్, నీకు తెలుసు సార్, నీకు అర్థం కాదు సార్ అన్నాడు అనుకో, ఈ వ్యక్తి చచ్చిపోతాడు. ఏ వ్యక్తి? ఇప్పుడు చెప్పండి, ఎవరు చంపండి? అది ఎవరు చంపింది? నేను చెప్తున్నా, మందు తీసుకోకపోవడం వల్ల. రోగం కాదు చంపిండేది. ఏం చంపిండేది? మందు తీసుకోకపోవడం వల్ల. అదే యేసుప్రభు చేసిండేది. అదే ఇల్లుస్ట్రేషన్ మీకు చెప్పడం. యేసుప్రభు వచ్చి ఏం చేశాడంటే, మనిషిలో ఉన్న ఆదాము ద్వారా వచ్చిన ఆ స్వభావాన్ని తీసేసుకున్నాడు. నువ్వు ప్రాక్టికలీ రోజు చేసే పాపం చేయకుండా ఉండే ఆ యొక్క పాపాన్ని తీసుకున్నాడు. దేవుడు యొక్క డిగ్రీ అనేది శిక్షించాడే దేవుడు ఈ పాపం వలన ఆ ఆదాన్ని కూడా ఆయన తీసుకున్నాడు. టోటల్గా నీ కొరకు నా కొరకు ఆయన పాపంగా మారి పాప శిక్షను కూడా తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు నరకానికి. యవ్వన ప్రాణంలో చనిపోయాడు. మీరు నేను చావుకోకుండా నా శిక్షను తీసుకునేదానికి నరకానికి వెళ్ళాడు. అక్కడ ఆయన శిక్షను కూడా అనుభవించాడు. నీ మీద రావాల్సిన ప్రతిదీ ఆయన భరించాడు. ఇప్పుడు ఏ మనిషి అయినా నరకానికి పోతున్నాడు అంటే దానికి కారణం ఏమో తెలుసా పిల్లరా మీకు? దానికి కారణము యేసు ప్రభుని నువ్వు స్వీకరించకపోవడం వల్ల. దేవుని సొల్యూషన్ని, ఆ మందుని ఎట్లయితే ఆ వ్యక్తి అన్నాడో, నేను ఈ మందు తీసుకోను అని ఆ యొక్క డాక్టర్ మాట వినక, ఆ శుభవార్త వినక ఆచరించకపోవడం వలన రోగం చంపలే. అదేవిధంగా ఈరోజు పాపం కాదు మనల్ని చంపుతానేది. ఎవరు చంపుతానేది? నువ్వు యేసయ్యను ప్రభువుగా స్వీకరించకపోవడం వలన, దేవుడు ఇచ్చిన ఆ యొక్క విడుదలని నువ్వు స్వీకరించకపోవడం వలన. అందుకే చదవండి నాతో పాటు యోహాను సువార్త 3:18 ఎవరైనా చదవండి. చూడండి బైబిల్ ఏమంటుందో. 3:18 చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. చూసారా? ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. అర్థమవుతుందా? నువ్వు విశ్వాసం ఉంచకుండా అవిశ్వాసంలో ఉన్నావు అనుకో, నీకు తీర్పు తీర్చబడుతుంది. నువ్వు పాతాళానికి వెళ్ళక తప్పదు. ఎందుకంటే నువ్వు ఏమై ఉన్నావు? పాపివై ఉన్నావు. నువ్వు పుట్టినదే పాప స్వభావంలో, ఆదాము స్వభావం పంచుకొని. నీ క్రియలే పాపమైనటివి. దేవుడు ఆల్రెడీ ఏం చేశాడంట? విశ్వాసం ఉంచని వారు తీర్పు తీర్చేశాడు దేవుడు. అయితే దేవుని కృప ఏంటంటే, ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఈ స్థితిలో ఉన్న మనిషిని నేను కాపాడుకోవాలని చెప్పేసి తనే మనిషిగా వచ్చాడు. లేదంటే మీరు అర్థమవుతాడుగా, తన కుమారుణ్ణి యేసు ప్రభుని లోకంలో పంపించి అందరి పాపాలు సమస్తము ఆదాం నుంచి వచ్చి ప్రతిదీ తీసుకొని యేసు ప్రభు మీద వేశాడు. ఈరోజు ఒక వ్యక్తి నరకానికి వెళ్తాన్నాడంటే, ఒకవేళ ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకంలో కష్టాల్లో, ఇరుకిబ్బందుల్లో, రోగాలతో పీడించబడతానంటే దానికి కారణము దేవుడిచ్చిన మందుని నమ్మకపోవడం, దేవుడిచ్చిన తన కుమారుని యొక్క మరణాన్ని నమ్మకపోవడం, యేసు క్రీస్తుని నమ్మకపోవడం. అందుకే ఆడ ఏం రాయబడిందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు. ఇక్కడ ఏం రాయబడిందంటే, క్రైస్తవులకి తీర్పు తీర్చబడదని రాయలే. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు జేమ్స్, పీటరు, జాన్ అని పెట్టుకుని ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఏం లేదు, యేసు ప్రభుని వాళ్ళు విశ్వసించిన వారు కాదు. అందుకే ఇది మతం కాదు. ఒక వ్యక్తి ఈ క్రైస్తవ కుటుంబంలో పుట్టి జీవితాంతము క్రైస్తవుణ్ణి ఆయన సర్టిఫికెట్లో రాయించుకొని కూడా చర్చికి కూడా పోతా ఉండి కూడా అప్పుడప్పుడు ఆ వ్యక్తి యేసు క్రీస్తుని విశ్వసించుకుంటే, అంటే యేసు క్రీస్తుని దేవుడు నా కొరకు పంపించాడు, నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, నా పాపమునందరినీ ఆయన భరించాడని నమ్మలేదనుకో, ఆ వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్తాడు పిల్లరా. అందుకే యేసుప్రభు బ్రిటిష్ వాళ్ళ కోసం రాలే, యేసుప్రభు ఇండియన్ కోసం రాలే, యేసుప్రభు అమెరికా వాళ్ళ కోసం రాలా. యేసుప్రభు ఎవరి కోసం వచ్చారంటే, పాపం నుంచి మనిషిని విడిపించడానికి వచ్చాడు. అందుకే బైబిల్ అంటుంది, ఆయన యందు విశ్వసించు వారికి తీర్పు తీర్చబడదు. చాలామందితో అదే ప్రాబ్లం. నాకు పెద్ద క్వశ్చన్ ఇది, ఎవరితోనో మాట్లాడినప్పుడు ముఖ్యంగా కొద్దిగా ఇంటెలిజెంట్ పీపుల్ అనుకునే వాళ్ళు, ఇది ఎట్లా సాధ్యం అంటారు వాళ్ళు.
మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, చర్చికి పోతారు, కానీ మీరు అందరూ అనేది ఏమంటే మేము స్వర్గానికి పోతున్నాం. మేము చెప్పాలి, మీరు కొంత గట్టి చెప్పండి, మేము. ఎందుకంటే కొంతమంది అవును సార్ స్వర్గానికి అంటున్నారు అప్పుడే. చెప్పండి గట్టిగా, నేను స్వర్గానికి వెళ్తానా. నువ్వు ఈ మాట అన్నప్పుడు వాడు పక్కుంటేవాడో ఎదురింటాడో ఫ్రెండ్ ఎవరు అన్నారు అనుకో, ఎట్లా వెళ్తావు నువ్వు పొద్దున్న అబద్ధం చెప్పలేదా, నాతో అబద్ధం చెప్తే పొద్దున అమ్మా అమ్మా అన్నాడు, నువ్వు ఏం చేస్తావు? నీతో అన్నాడు అనుకో, నువ్వు పొద్దున్న నీ భర్తతో కొట్లాడలేదని నేను అన్నాడు అనుకో, పక్కింటామా అనింది అనుకో, ఏమంటావు అప్పుడు? జవాబు వీళ్ళ ఏమంటారు? ఏమంటావు మోని? ఇప్పుడు మోని ఏదన్నా అబద్ధం చెప్పింది అనుకో నాతోనే, ఎట్లా పోతుంది స్వర్గానికి? పాపం చేసింది కదా, అబద్ధం చెప్పింది కదా. శివాజీ నువ్వేమంటావు? ఇప్పుడు ఏదో నువ్వు అబద్ధం చెప్పావు, లేదంటే ఏదో ఇంకా ఏం పాపము, లోపల ద్వేషం ఉంది నీకు. ఎవరంటే? జాన్ అంటే. జాన్ కొద్ది లావ్ అయినాడు ఈ మధ్య, గోలుగా తయారవుతున్నాడు జాన్. జాన్కి మీద కృప ఎక్కువ ఉంది. సో ఫోన్లేండి. ఇప్పుడు నువ్వు కుళ్ళుకున్నావు. ఎగ్జాంపుల్ శివాజీ చాలా మంచోడు, అందుకే అంతలా ఉన్నాడు అమ్మా అనుకున్నాం, కుళ్ళుకున్నాడు అనుకుందాం. నువ్వు అంటావు నేను క్రైస్తవుని సార్, ఇప్పుడే ప్రయోజన పరిచి చెప్పిస్తాడా ఇడే ఎంత లావులో మాటలు చెప్తే. కానీ వాడు అంటాడు, ఎవరు? నీ శత్రువు అంటాడు, నీకు లోపల జాన్ అంటే అది లేదా అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? నేను అంటానా, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పాపం అంతా ఆయన మీదకి పోయింది కాబట్టి నీ మీదే శిక్షా విధి లేదని చెప్పాం, మరి ఎట్లా స్వర్గానికి వెళ్తావు? నేను చెప్తున్నా, చెప్పమంటారా వద్దా? నువ్వు వెళ్తావు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవానికి తీర్పు తీర్చబడదు. అదే కృప అంటే. డోంట్ వరీ, నాకు తెలుసు 1000 క్వశ్చన్లు ఉంటాయి మీ మైండ్లో, వస్తా అక్కడికి వస్తాను, నేను నిదానంగా రానండి వాటికి. డోంట్ వరీ, ఫస్ట్ ఇది పునాది వేసుకోండి. అర్థమైందా? నువ్వు పాపం చేయలేదని కాదు నువ్వు స్వర్గానికి వెళ్తాండేది. నువ్వు పాపానికి దేవుడు ఇచ్చిన విరుగుడిని స్వీకరించడం వలన నువ్వు స్వర్గానికి వెళ్తాండేది. నువ్వు దేవుని దృష్టిలో ఏం కావు? పాపివి కావు. నువ్వు పాపివి కావు ఆయన దృష్టిలో. ఓకే, నువ్వు నీతిమంతుడవే. అందుకే చూడండి, రక్షించిన తర్వాత ఏం చేశాడు దేవుడు? ఎఫెసీ 2:7 ప్రకారము రక్షించడమే కాకుండా ఏం చేశాడు? చదవండి. హలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూసారా? అంతేకాదు, నిన్ను రక్షించడమే కాదు, నిన్ను తీసుకెళ్ళి ఆల్రెడీ కూర్చున్న పెడతాడు. కాదు, ఆల్రెడీ నువ్వు ఎడున్నావు. కారణం ఏంటి? నువ్వు కారణం ఏమంటే నువ్వు పాపం, కారణం ఏమంటే దేవుడిచ్చిన ఆ యొక్క మందుని నువ్వు తిన్నావు కాబట్టి. అందుకే నీకు మరణాన్ని దాటి నువ్వు ఎక్కడ ప్రవేశించావు? జీవంలోకి. అర్థమైందా? ఇవి 3 ప్రశ్నలు ఫస్ట్ మీకు చెప్పాను. పాపి అని ఎందుకు పిలువబడుతున్నాము? ఇప్పుడు ఏం జరిగింది? మీరు నేను యేసుప్రభువుని రక్షకుడిగా అంగీకరించారా? ఆ 3 స్థితుల నుంచి మీరు నేను తప్పించుకున్నాం. అర్థమైందా? సో కృప ద్వారా ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు నన్ను దేవుడు విడిపించాడు. మళ్ళీ 3 పాయింట్లు. చూసారా ఎంత బాగుందో? 3 పాయింట్లు. పాపం ఎందుకు పిలిచాడో, ఆ పాప స్థితి నుంచి మీరు నేను రక్షించబడ్డాము. కారణం ఎవరో మనం చూసుకున్నాం, యేసు ప్రభు. అందుకే ఈరోజు సిన్ కాదే ప్రాబ్లం. పాపం కాదు ఈరోజు సమస్య మనిషి జీవితంలో. మళ్ళా చెప్తున్నా, నేను వేరే పాయింట్లోకి పోయేటప్పుడు ముందు, పాపం కాదు ఈరోజు సమస్య. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించకపోవడమే సమస్య. ఎందుకంటే యేసు క్రీస్తు పాపంగా మారాడు. ఇంకా పాపం ఏడుంది నీ జీవితంలో? నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తే ఆయన పాపంగా మారాడు కదా, నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, నీకు ఆయన స్థానాన్ని ఇచ్చాడు. ఇంకా ఎవరైనా మనిషి భూమి మీద నరకానికి పోతానాడు అంటే దానికి కారణము పాపం కాదు.
యేసు ప్రభు లేకపోవడం, యేసు ప్రభుని నమ్మకపోవడం. అందుకే ఇప్పుడు చదివాము, పైకి వెళ్ళినానా, ఇప్పుడు మనం ఏ వాక్యం చదివాము? 7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కాదు అది గలతీయులు రాసి ఎక్కడ మనము ఎఫెసీ 2:7 కాదు, ఇప్పుడు ఏం చదువుకున్నాం మనం? 3:18 యోహాను సువార్త 3:18లో చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? సో ఇప్పుడు ఏ మనిషి అన్న ఈ సృష్టిలో, మొత్తం సృష్టిలో, అమెరికా కానీ ఇండియా కానీ నరకానికి వెళ్తాన్నాడంటే పాపము కాదు కారణము. ఏం కారణము? యేసయ్య ప్రభువుగా ఆయన స్వీకరించకపోవడం వల్లనే నరకానికి వెళ్తానేది. దేవుడు సొల్యూషన్ ఇచ్చాడు ఈ ప్రపంచానికి. ఓకే, ఇప్పుడు ఎందుకు దేవుడు మనలను పాపం నుంచి విడిపించాడు? అది చాలా అవసరం. ఓకే, ఫస్ట్ నిన్ను నన్ను పాపం నుంచి విడిపించి మనం చూసుకున్నాం. ఎక్కడ కూర్చోబెట్టాడు? దేవునితో పాటు కూర్చోబెట్టుకున్నాడు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా, ఒక మనిషి ఆదాము ఎక్కడికి, దానికంటే కింద ఉండదు, ఇంకా లోయర్ స్టేటస్కి తీసుకెళ్ళాడు. మనం పాతాళాన్ని తీసుకెళ్ళి అన్నిటికంటే కింద స్టేటస్ మనిషి ఆడుండే, అన్నిటికంటే కింద స్టేటస్లో కింద ఉన్నాడు. పాతాళం కంటే ఇంక కింద లేదేంది. కానీ యేసు ప్రభు ద్వారా దేవుడు ఏం చేశాడు? అన్నిటికంటే పై స్టేటస్లో పరలోకంలో చేర్చాడు. అందుకే పాతాళం అంటారు, అందుకే పరలోకం అంటాం తెలుగులో. అక్కడ కూర్చుని ఉన్నాం మనం. అదే 2 చదువుకోలేదు మనము. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుతో పాటు మనం లేపి తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకు ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చినదే? ముఖ్యంగా నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే నువ్వు పాపంలో లేవు. ఇప్పుడు ఎందుకు నీకు ఇప్పుడు నిన్ను పెట్టాడు? 3 పాయింట్స్ మళ్ళీ ఇక్కడ చూసుకుందాం. మొదటిది ఎఫెసీ 2:10 చదవండి. ఎవరన్నా ఇంగ్లీష్లో పెట్టండి, ఆయన ఇంగ్లీష్లో పెట్టండి, తెలుగులో ఎవరైనా చదువుతారు, తొందర పెట్టండి. మరియు వాటి యందు మనము ఎన్ఐవి వర్షన్ పెట్టాలి ఈరోజు అంతా. ఎన్ఐవి వర్షన్ చదువు నైనా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. చాలు చూస్తే, దేవుడు ముందుగా సృష్టించబడిన సత్క్రియలు చేయడానికి, అంటే ఇంకా మనిషి పుట్టక ముందే దేవుని మనసులో ఒక నిర్ణయం ఉంది. నేను మనిషిని సృష్టిస్తా ఉన్నా, మనిషి ఈ విధంగా జీవిస్తాడు, ఈ క్రియల్ని చేస్తాడు అని. ఆ యొక్క క్రియలు చేయడానికి దేవుడు మిమ్మల్ని నన్ను పాపం నుంచి విడిపించుకున్నాడు. ఇప్పుడు నా పని ఏంటంట? మీరు నేను సత్క్రియలు చేయడానికి. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఎలా సృష్టించబడ్డాం మనం? ఇప్పుడు ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, వీఆర్ గాడ్స్ వర్క్మెన్ హ్యాండీ వర్క్. ఇప్పుడు చూడండి, ఇది పదం తెలుగులో, ఇంగ్లీష్లో చాలా బాగా రాయింది, క్రియేటెడ్ ఇన్, జాగ్రత్త వినాలి ఇప్పుడు, క్రియేటెడ్ ఇన్, అప్పుడు క్రియేటెడ్ ఇన్ ఎక్కడ? ఆదాములో. హలో, ఫస్ట్ చూసుకున్నాం మనము మన స్వభావం ఎందుకు అక్కడ ఆదాము స్వభావం, మన పాప స్వభావం ఉన్నింది, ఆదాములో నుంచి వచ్చాం. ఇప్పుడు పాపం నుంచి విడిపించి పాపం లేకుండా చేసి దేవుడు అక్కడ వదిలేలే. నువ్వు ఏ రోజు రక్షకుడుగా యేసుప్రభుని అంగీకరించావో ఆ రోజు నిన్ను యేసు ప్రభులో నుంచి జన్మింపజేశాడు. అంతకుముందు ఆదాంలో నుంచి వచ్చింటివి నువ్వు. అందుకే ఆదాం ఆత్మ నీలో ఉండే, అందుకే పాపపు స్వభావం నీలో ఉండే, నువ్వు అందుకే పాపిగా పిలువబడి ఉంటివి. ఇప్పుడు క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఇప్పుడు యేసు ప్రభులో నుంచి నువ్వు బయటకు వచ్చిన వ్యక్తివే. చూడు ఎంత ఉందో కృప ద్వారా దేవుడు ఏం చేశాడు నా జీవితాల్లో. ముందర చూడండి ఆయన. ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ ఉందే, నేను చాలాసార్లు ఇక్కడ చెప్పా, మీలో ఉన్న ఆత్మ ఉందే, అది ఆదాము నుంచి వచ్చినది కాదు. ఆదాము స్వభావం కలిగిన ఆత్మ వెళ్ళిపోయింది ఏ రోజైతే నువ్వు రక్షకుడుగా అంగీకరించావు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మించాలి. ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో, క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటే నువ్వు యేసు ప్రభులో నుంచి దేవుడు తీశాడు నిన్ను. అంతకుముందు ఎవరిలో నుంచి దేవుడు తీశాడు నిన్ను? ఆదాములో నుంచి. ఇప్పుడు నువ్వు నూతన సృష్టి అని అందుకే అనేది బైబిల్లో. ఇప్పుడు నీలో ఉన్న స్వభావం ఏమిటి? ఏ స్వభావము? నీతి. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు.
ఆదాము ఏమై ఉన్నాడు? పాపి. అందుకే ఆ స్వభావం నీకు. అందుకే చిన్నపిల్లలు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది మీకు. ప్రాక్టీస్ కూడా అదే. కానీ అప్పుడు దేవుడు కూడా డిక్రీ ఏం చేశాడు? నువ్వు పాపివే, నీకు నరకం తప్పదని. కానీ దేవుడు ఏం చేశాడంటే సొల్యూషన్ తీసుకొచ్చాడు, యేసు ప్రభుని. ఎప్పుడైతే యేసు ప్రభుని మనం స్వీకరిస్తామో ఉన్న పాపం అంతా తీసివేయబడుతుంది. అంతేకాకుండా అక్కడ వదలలే దేవుడు, నీలో నాలో క్రొత్త స్వభావాన్ని పెట్టాడు పిల్లరా. ఏ స్వభావం అది? యేసు ప్రభు స్వభావం. అంటే యేసు ప్రభులో ఉన్న ఆత్మ మనలో వచ్చి ఇప్పుడు ప్రవేశించింది. అది ఎందుకు చెప్పాను? ఎందుకు? టు డూ గుడ్ వర్డ్స్. ఏం చేసేదానికంట? టు డూ గుడ్ వర్డ్స్ విచ్ గాడ్ ప్రిపేర్డ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ అస్ టు డూ. సృష్టి ఆరంభంలోనే దేవుడు ఎందుకైతే మనిషిని సృష్టించాలనుకున్నాడో, ఇంటానారా, సృష్టి ఆరంభంలోనే నిర్ణయించుకున్నాడు దేవుడు మనిషిని సృష్టించాలా. మనిషి ఈ పనులు చేస్తాడు. ఆ పనులు చేయకుండా పాపం ఆపేసింది కదా. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఓడిపోడు పిల్లరా. దేవుడు అన్నాడు, పాపాన్నే తొలగిస్తాను నేను. తొలగించడమే కాకుండా ఆ స్వభావాన్నే తొలగిస్తాను. నేను పిల్లలకు ఇది చేసుకోండి, ఆ స్వభావాన్నే తొలగించి ఇప్పుడు యేసు ప్రభులో నుంచి మనల్ని బయట తీసాడు. ఇప్పుడు ఎవరి స్వభావం ఉండేది మనలో? యేసు ప్రభు స్వభావం, దేవుని స్వభావం మనలో ఉంది పిల్లరా. అందుకే మీకు నేను చాలాసార్లు ఈ మాట చెప్పా, జాగ్రత్తగా వినండి. మీలో నాలో ఉండే దేవుని స్వభావం యేసుప్రభు స్వభావం. అయితే మీరు నేను ఈ స్వభావంలో జీవించాలి అంటే ఏ స్వభావంలో? దేవుని స్వభావంలో, యేసయ్య స్వభావంలో. మీకు నాకు నా మనస్సు కాన్స్టెంట్గా అంటే కంటిన్యూగా అడ్డుపడతా ఉంటుంది. ఎందుకంటే పాత ఆత్మ దీనికి ఏందో నేర్పించింది. ఏంటి? ఇట్లా బతికితేనే నువ్వు బాగుంటుంది. తాగుడుతో లేకుంటే అబద్ధాలు చెప్తే, అబద్ధాలు అనుకోండి ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, యేసుని నమ్ముకున్నా కూడా అబద్ధాలు చెప్తేనే నువ్వు జయిస్తావు అనేది ఈ మైండ్లో ఉంది. కొద్దిగా టెక్నికల్గా వినండి. సో ఇప్పుడు నీలో క్రొత్త ఆత్మ ఉంది కాబట్టి ఈ మనసు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటుంది పిల్లరా. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క పనులు చేయాలంటే ఏం చేయాలా? నేను శుక్రవారం కూడా కొద్దిగా చెప్పాను మీకు. అమ్మా వింటానావా? నువ్వు అనొచ్చు ఇప్పుడు, నేను దేవునికి పుట్టానంటున్నారు, యేసు ప్రభులోంచి బయటకు వచ్చానంటున్నారు, కానీ నా స్వభావం తెలుసా? నేను కోప్పడే వ్యక్తిని. క్రోధం నాలో ఉంది, అసహ్యం నాలో ఉంది. నేను ఇతరులు అంటే నాకు సరిపోదు. లేదంటే కొంతమంది, అంటే మీరు కాకుండా కొంతమందికి పోనోగ్రఫీ చూసే అలవాటు ఉంది. లేదంటే కొంతమందికి చెడ్డ ఎవరు చెప్పరు కానీ లోపలే పాపంలో జీవిస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? యేసు ప్రభు రక్షకుడు అంగీకరించిన వాళ్ళు. లోపల ఏ స్వభావం ఉంది? దేవుని స్వభావం ఉంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే జాగ్రత్తగా, ఎలా నేను దేవుని స్వభావంలో జీవించాలంటే, నువ్వు నోరు తెరచి నువ్వు ఏమై ఉన్నావో పలకాల. శుక్రవారం కూడా అదే చెప్పాను నేను, సాయంత్రం కొంత జాగ్రత్తగా వినంటారా. అందుకే బైబిల్ ఏమంటుందంటే క్రిస్టియానిటీ ఈజ్ ఎ ప్రొఫెషన్. ఏం ప్రొఫెషన్? కన్ఫెషన్ ఈజ్ అవర్. ఒప్పుకోలే మన యొక్క పని, క్రైస్తవుడు పని. జాగ్రత్తగా వినంటారా. ఎలా నువ్వు దైవ స్వభావంలో యేసయ్యలా జీవించగలవంటే ఏంటి? గుడ్ వర్డ్స్, మంచి పనులు చేయడానికి అని చెప్పి మనం చదువుకున్నాం. ఏంటి? యేసుప్రభు చేసి చూపించాడు కదా ఆయన జీవితం అంతా. సువార్త చెప్పేవాడు, దయ్యాల్ని పారదోలేవాడు, రోగుల్ని స్వస్థపరిచేవాడు, అద్భుతాలు చేసి అవి చేసేదానికి ఉండేది మనం. ఇప్పుడు అవే మంచి కార్యాలంటే. ఇవి మనం చేయాలి అంటే మీరు నేను దేవుని స్వభావంలో బ్రతకాలి అంటే ఇక్కడ మీరు నేను నోరు తెరిచి మాట్లాడాలి. మీరు నేను ఎప్పటివరకైతే వాక్యం తీసుకొని చెప్పము, ఏమని? ఉదాహరణకి నేను ఇట్లా చెప్పాలి, నేను నీతిమంతుడై ఉన్నాను క్రీస్తు యేసులో. ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎప్పటివరకైతే నువ్వు వాక్యం చెప్పవో, జాగ్రత్తగా వినాలి. అందుకే మీరు కొత్త నిబంధన గ్రంథం మీరు చదివితే సువార్తల తర్వాత మాటికి పౌలు ఒక మాట అనేవాడు. ఏమని ఇంగ్లీష్లో నేను బాగా తెలిసిన, పుట్ ఆన్ న్యూ మ్యాన్, పుట్ ఆఫ్ ఓల్డ్ మ్యాన్. అంటే తెలుగులేనిమా, నూతన స్వభావాన్ని ధరించుకో. ఎట్లా ధరించుకుంటాం సార్? అదే బట్టలు ఎట్లా ధరించుకుంటావో, ఇది బట్టలు ధరించుకున్నట్లు కాదు కానీ నోటితో ధరించుకో. నువ్వు
ఎలా ధరించుకుంటావు? నువ్వు నోరు తెరిచి చెప్పినప్పుడు నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను దేవుని అగాపే ప్రేమతో నిండిన వాణ్ణి, నేను దయతో నిండిన వాణ్ణి, నేను కనికరంతో నిండిన వాణ్ణి. నువ్వు చెప్పుకోకుంటే నీ మనస్సు నీ ఆత్మ ఈ రెండు కొట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఈ యొక్క విధానం నీకు తెలియదు అనుకో, నువ్వు నోరు తెరచి నువ్వు ఎవరై ఉన్నావో ధరించుకునేది నీకు తెలియకుంటే నీ మనస్సు నీ మీద ప్రభావం చూపి నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కానీ పాపంలో జీవిస్తూ ఉంటావు. సో అందుకే నోరు తెరిచి ఎప్పుడైతే అంటామో, సపోజ్ భార్య అనుకోండి, భర్తకి భార్య కొట్లాటలు జరుగుతున్నాయి ఇద్దరికి, నీకు తెలిసి ఇది తప్పని, నీకు తెలుసు నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీకు తెలుసు నువ్వు బలలో పాల్గొంటున్నావు, నీకు తెలిసి ఇది వింటున్నావు, నువ్వు లోపల యుద్ధం జరుగుతుంది. అరే నేను బైబిల్ చూస్తే నా గురించి అది అంటుంది ఏమని, నేను నీతిమంతున్ననే, పరిశుద్ధున్నని, కానీ నేను చూస్తే నా భర్తతో కొట్లాడతాననే, నా భర్త ఏమనంటే నాకు సరిపోదే, చిన్న మాట అంటే కొట్లాట వస్తుంది. అదేవిధంగా భర్తకు కూడా నేను చెప్తున్నా, మీరు ఏం చేయాలో ధరించుకోవాలి. ఏంటి? కొత్త బట్టలు ధరించుకోవాలి, మంచిది, తప్పేం లేదు. నూతన స్వభావం నీ మనస్సుకి చెప్పాలా, నీ హృదయానికి చెప్పాలా. ఏమని? నేను అగాపే ప్రేమతో నా భర్తని ప్రేమిస్తా, నేను దేవుళ్ళ నా భర్తని ప్రేమిస్తా. అందుకే దేవుడు ఏమంటాడు? నన్ను ఇమిటేట్ చేయమంటాడు దేవుడు. అమ్మ మనల్ని ఏం చేసి చేయమంటాడు దేవుడు? ఇమిటేట్ చేయమన్నాడు. నేను నా భర్తని దేవుళ్ళ ప్రేమిస్తాను, నేను దేవుళ్ళ క్షమిస్తాను నా భర్తని. కంటిన్యూస్గా నీ నోరు తెరిచి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఆల్రెడీ దేవుని స్వభావం నీలో ఉంది. నువ్వు కోప్పడే స్వభావం లేదు నీలో, కుళ్ళుకునే స్వభావం లేదు నీలో. నువ్వు దైవత్వానివే, నువ్వు దేవునికి పుట్టినవాడివి, దేవుని గర్భంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తివి నువ్వు. అప్పుడు ఆదాంలో నుంచి బయటకు వచ్చింటివి నువ్వు. అందుకే నీ స్వభావం ఏమైంది? పాప స్వభావం. కానీ ఇప్పుడు కట్ ఆఫ్ చేయబడ్డావు నువ్వు. ఎవరి ద్వారా? ఎవరి నుంచి? ఆదాం నుంచి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆ యొక్క యేసు ప్రభుని నువ్వు స్వీకరించావు కాబట్టి. అందుకే నీ మీద పాపం లేదు, నీ మీద శిక్ష లేదు, నీకు నరకం లేదు. ప్లస్ ఇంకోటి, నువ్వు దైవత్వం, దేవుని యొక్క స్వభావంలో ఉన్నావు. ఇప్పుడు దేవుడు మళ్ళా నీ ద్వారా ఏం కార్యాలు చేయాలా? సృష్టి ఆరంభం నుంచే నీ కొరకు నిర్ణయించిన కార్యాలు. నీ ద్వారా దయను ప్రవహింపచేయాలా. యేసు ప్రభు దయను ప్రవహింపజేసు, కనికరాన్ని, జాలిని, నీ ద్వారా నీకు ఐశ్వర్యం ఇవ్వాలా దేవుడు. నువ్వు బీదలకి ప్రతి మంచి పని నీతో చేయించాలా దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో. కానీ నువ్వు క్రైస్తవుడు అయి ఉండి కూడా ఎందుకు నువ్వు అలా జీవించలేకపోతున్నావు అంటే, నువ్వు నోరు తెరవడంలా, నువ్వు నూతనత్వాన్ని ధరించుకోవడంలా. మా బిడ్డలు వింటున్నారా మీరు? నూతన స్వభావాన్ని ధరించుకోవడంలా. ఓకే, చూడండి, మీరు అనుకోవచ్చు ఇది ఓకే, ఇది మీరు, నేను చాలాసార్లు ఇప్పుడే దావీదు గురించి ఎవరు చెప్పారు, చంటి చెప్పాడు. మీకు తెలుసా దావీదు ఎందుకు దేవునికి హృదయానుసారుడైనాడు? ఈవెన్ పాత నిబంధన గ్రంథంలోనే దావీదు యొక్క జీవితపు రహస్యము ఇదే పిల్లరా. నేను ఇప్పుడు చెప్తానదే మీకు బైబిల్లోనే చూపిస్తా. తెలుగులో ఎవరైనా చదవండి, నాకు NIV వర్షన్లో 71 సామి, 71 సామి, 71వ కీర్తన ఇంగ్లీష్లో పెట్టండి, నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో చదవండి, 71వ కీర్తన 1-2. చూడండి దావీదు ఏమంటున్నాడు దేవుని ఎదుట, చదవండి. యెహోవా, నేను నీ శరణు తెచ్చి ఉన్నాను. NIV వర్షనే కదమ్మా ఇది, చదువు. నేను నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. చూడు, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపు. 71వ కీర్తన చూడండి ఏం రాశాడు? యెహోవా, నీ స్వరను జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును సిగ్గుపడనీకుము. నాన్న వినాల, నన్ను ఎన్నడును సిగ్గుపడనీకుము, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షించుము. తెలుగు ఇంగ్లీష్ చూస్తే, ఇన్ యువర్ రైచియస్నెస్ రెస్క్యూ మీ అండ్ డెలివర్ మీ, టర్న్ యువర్ ఇయర్ టు మీ అండ్ సేవ్ మీ. దావీదు ఏమన్నంటే, నేను ఎక్కడున్నాను? కష్టంలో ఉన్నా, నన్ను సిగ్గుపడనీద్దు, నీ శరణు జొచ్చునా, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము. దావీదు అనడంలో నన్ను బట్టి నువ్వు తప్పించమని. నేను ఎంత మంచి ఉన్నో చూడు ప్రభువా, నన్ను తప్పించును. నేను 7 సార్లు ప్రార్థన చేస్తాను, 3 సార్లు. నువ్వు దేవునితో దావీదు అంటాడు, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము అని. ఎట్లంట? ఎట్లా దావీదు విడిపించబడ్డాడు తెలుసా? చూడండి 15వ వాక్యం చదవండి ఇప్పుడు, చదువునైనా.
నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న సత్యము కావు. చూసారా ఇంగ్లీష్లో, మై మౌత్ విల్ టెల్ ఆఫ్ యువర్ రైచియస్ డీడ్స్ అండ్ యువర్ సేవింగ్ యాక్ట్స్ ఆల్ ద డే లాంగ్, దో ఐ నో నాట్ హౌ టు రిలేట్ దెమ్ ఆల్. సి దావీదు ఎట్లా తెలుసా బయటపడ్డాడు తన యొక్క శత్రువుల నుంచి? అక్కడ అంటున్నాడు ఇంకా 16లో చూస్తే, ఐ విల్ కమ్ అండ్ ప్రొక్లెయిమ్ యువర్ మైటీ యాక్ట్స్ సావరిన్ లార్డ్, ఐ విల్ ప్రొక్లెయిమ్ యువర్ రైచియస్ డీడ్స్ యువర్స్ అలోన్. అంటే ఏమంటే, నేను ఇప్పుడు చెప్తేనే మీకు దేవుడు దావీదు అంటాడు, నీ నీతిని బట్టి నన్ను రక్షించు అని. ఎట్లా రక్షిస్తాడంట దేవుడు? నా నోరు తెరిచి, 15వ వాక్యం, నా కిందికి రాలేనా, నా నోరు తెరచి, తెలుగులో ఏం రాబడింది? నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. సి నువ్వు నేను దేవుని స్వభావంలో ఈ భూమి మీద జీవించడము చాలా ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ స్వభావం మనలో ఉంది పిల్లలు. అంటే కోపం లేని, క్రోధం లేని, భర్తతో కొట్లాడని, ఏ దరిద్రం లేని. ఈరోజు నిన్ను ఎందుకు లైక్ పాపంలో జీవించడానికి నువ్వు పాపం చేయాల్సి వస్తుందో, వాటన్నిటి నుంచి నువ్వు బయటపడే మార్గం ఏమో తెలుసా? నోరు తెరిచి దేవుని నీతిలో నువ్వు ఆనందించు. అంటే దేవుడు తన నీతి ద్వారా నీకు ఏమేమి ఇచ్చాడు, ఏమేమి చేశాడనే దాంట్లో నువ్వు ఆనంది. ఎట్లా? నువ్వు చెప్పడం ద్వారా. ఏమవుతుందంటే 16వ వాక్యంలో మీరు చూసినప్పుడు, యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వారిని ఇంగ్లీష్లో చూస్తే, ఐ విల్ కమ్ అండ్ ప్రొక్లెయిమ్ యువర్ మైటీ యాక్ట్స్. ఎప్పుడైతే మీరు నేను ఆ మాటలు చెప్తామో, దేవుని వాక్యం చెప్తామో, మీరు నేను బలపరచబడతాం పిల్లరా. 24వ వాక్యం పెట్టు చూడండి. నేను 24లో ఏం రాస్తే తెలుగులో చదవండి. ఏమైందంటే అప్పుడు వారు అవమానం పొంది ఉన్నారు. నా 24, నాకు కీడు చేయజూచు వారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. మై టంగ్ విల్ టెల్ ఆఫ్ యువర్ రైచియస్ యాక్ట్స్ ఆల్ ద డే లాంగ్, for those who wanted to harm me have been put to shame and confusion. జాగ్రత్తగా వినండి. మీరు అర్థం చేసుకోలేదే. నువ్వు ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పినట్లుగా నేను దేవుని అగాపే ప్రేమతో నిండిన బిడ్డను, నా భర్తను దేవుళ్ళ ప్రేమిస్తా, నేను దేవుడు క్షమించినట్ల మనుషుల్ని క్షమిస్తా, దేవుని అభిషేకం నా మీద ఉంది, యేసయ్య ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా, యేసు ప్రభులాగా నేను బీదలకు సువార్త చెప్తూ, యేసు ప్రభులాగా రోగుల్ని విడిపించే అభిషేకం నా మీద ఉంది, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. నువ్వు ఎప్పుడైతే దేవుని నీతిని నీ నోటితో తీసుకొని వర్ణిస్తావో, నీ శత్రువుల నుంచి విడిపించబడతావు. ఒక సాక్ష్యం వింటాంటే నేను ఇది చేయమని చెప్పను మీకే, కానీ నేను వాక్యంలో వచ్చింది కాబట్టి నేను వివరిస్తాను. ఒక వ్యక్తి సాక్ష్యం వింటాను. నేను పిల్లలు కూడా పంపించారు, వాళ్ళు విన్నారు లేదా కానీ. జోసెఫ్ ప్రిన్స్ యొక్క మంచి దైవజుడు, లైక్ తను చెప్పిన సాక్ష్యం మీకు చెప్తాను. ఒక వ్యక్తి రక్షణ పొంది అంతా బాగుంది, చర్చికి వస్తా అన్నీ ఉన్నాయి, జాగ్రత్త తినాలి బ్రదర్, ముందర చూడండి బ్రదర్, ఇక్కడ చూడండి. కానీ ఈ వ్యక్తి పోర్నోగ్రఫీ చూసేవాడు. అమ్మ అర్థమవుతుందా? చెడ్డ బొమ్మలు చూసేవాడు మొబైల్లో. ప్రార్థించేవాడు. బ్రదర్ వినాలి మీరు, చర్చికి వచ్చేవాడు, చర్చిలో ఉండేవాడు, చాలా కాలం నుంచి ఎవరికి చెప్పేవాడు కాదు. ఈ యొక్క వేదనతో నలిగిపోయేవాడు. ఇతను ఒక్కడే ఉంటే మాత్రము ఈ చెడ్డ అశ్లీలమైన బొమ్మల్ని చూసేవాడు. ఎప్పుడైతే ఈ వాక్యం విన్నాడో అతను, ఆయన పని చేశాడు. ఈ యొక్క వాక్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడంట. ఆయన సాక్ష్యం నేను చెప్తున్నా మీకు. ఏమని? నేను యేసుక్రీస్తులో దేవుని నీతే ఉన్నా, నేను నీతిమంతుణ్ణి, దేవుని నీతి నాకు ఇవ్వబడింది. ఈవెన్ నేను మీకు చేయమని చెప్పడం లేదు, ఎందుకంటే దురాత్మలకి ద్వారాలు ఓపెన్ అవుతాయి. కానీ నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నా, నువ్వు వాక్యం తెరిచి చెప్తే, నోరు తెరిచి వాక్యం చెప్తే, ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? నేను నీతిమంతుణ్ణి, దేవుని నీతి నాకు ఇవ్వబడింది యేసు ప్రభు ద్వారా. తన సాక్షి చెప్తున్నా, కంటిన్యూగా చెప్పేవాడంట ఆ వ్యక్తి. ఈవెన్ చూసేటప్పుడు చెప్పేవాడంట.
పోర్నోగ్రఫీ చూసేటప్పుడు పిల్లరా, ఒకరోజు కారులో ఈ తప్పుడు పని చేస్తా అన్నప్పుడు, చూసుకుంటూ పోతున్నప్పుడు పరిశుద్ధాత్మ సామర్థ్యము ఆ వ్యక్తి మీదకి వచ్చి ఆయన ఒక రకంగా లైక్ మిరాకిల్ వేలో లైక్ తాకడం వలన ఆ క్షణం అది ఆ దయ్యం విరిగిపోయి, ఆ యొక్క ఆలోచన విరిగిపోయింది పిల్లరా. ఇంత శక్తి ఉంది నువ్వు చెప్పే కన్ఫెషన్లో. ఎందుకు నేను పాపం నుంచి విడిపించాడు ఆయన? నీకు తిరిగి ఆయన ఏమైతే నీ కొరకు మంచి కార్యాలు నువ్వు చేయాలని ఆలోచించాడో, సృష్టించాడో నిన్ను, ఆ కార్యాలు నీతో చేయించాలి ఆయన. ఆ కార్యాలు నీతో చేయించాల. ఆ కార్యాలు నీతో చేయించాలంటే నువ్వు ఎప్పుడుకైతే యేసు ప్రభు ద్వారా నీకు వచ్చిన నీతి, ముందు చూడైనా యేసు ప్రభు ద్వారా నీకు వచ్చిన నీతిని నువ్వు నోటి నుంచి ఒప్పుకోవో, నువ్వు అలా కాలేవు. నీ మనస్సు, మా బ్రదర్ వింటానరా, నీ మనస్సు నిన్ను అదిం పెట్టేస్తుంది. సాతానికి ఈ యొక్క గొప్ప ఆయుధంగా మారిపోతుంది నువ్వు నోరు తెరవకపోవడం. ఇక్కడే క్రైస్తవుడు తెలియని కష్టాల్లో, ఇబ్బందుల్లో పడుతూ ఉంటాడు. ఈరోజు నేను చెప్పినది వినండి. మీ జీవితంలో నోరు తెరిచి అనుక్షణము ఎప్పుడంట, ఇప్పుడు చెప్పాడు మనం చదువుకున్న ఆల్ ద డే లాంగ్, మై టంగ్ విల్ టెల్ యువర్ రైచియస్ యాక్ట్స్. నువ్వు ఏం చేసావో నా జీవితంలో, నీ నీతి పనులు ఉన్నాయే యేసు ప్రభు ద్వారా నువ్వు ఏం చేసావో ఆల్ డే లాంగ్ నేను చెప్తున్నా బిడ్డ, ముందు చూడండి. అనుక్షణం చెప్తాను, దేవుని స్వభావం నాలో ఉంది, దేవుని నీతి నాలో ఉంది, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను యోగ్యుణ్ణి, నేను సమర్థుణ్ణి. అనుక్షణం చెప్తా ఉన్నాను. నాకు తెలియదు నువ్వు ఏ చెడ్డ అలవాట్లో ఉన్నావో. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీతో పనిచేయడానికి. నువ్వు ఎటువంటి దుస్థితిలో ఉన్నా నీ నోటిని వర్ణిస్తూ ఉంటే, దావీదు అన్నట్లుగా, ఫర్ దోస్ హూ వాంటెడ్ టు హార్మ్ మీ, నాకు నష్టం చేయాలనుకున్న దయ్యాలని, నష్టం చేయాలనుకున్న డిప్రెషన్ స్పిరిట్స్ని నా నోటి ద్వారా నిన్ను స్తుతించడం వల్ల నువ్వు వారిని కన్ఫ్యూజ్ చేసి పెట్టావు, సిగ్గుపరిచేదలు చేసావన్నాడు. వినండి, రెండవది ఎందుకు యేసుప్రభు ద్వారా మనల్ని రక్షించాడు? మొదటిది దేవుని కార్యాలు చేయడానికి. రెండవది నిన్ను నన్ను దేవుడు అబ్రహాము ఆశీర్వాదంలో ఉంచేదానికి, కేవలం రక్షించి వదిలేదానికి కాదు. నిన్ను నన్ను, నేను లాస్ట్ వీక్ కూడా చదివా ఈ పాయింట్ని, గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 జస్ట్ చదవండి. రెండో పాయింట్ చెప్తున్నా, ఎందుకంటే మనల్ని రక్షించినది దేవుని కార్యాలు చేయడానికి. మొదట 3 పాయింట్లు గుర్తు కదా, పాప ఎవరో మనం నేర్చుకో. రెండవది నిన్ను నన్ను దీవించాలని దేవుని కోరిక, అందుకే పాపం నుంచి విడిపించిండేది. అందుకే చదవండి, 3వది తెలుగులో పెట్టినాను, ఇంక నుంచి చదువునేనా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై. కదా, అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదాలన్నీ అంటే దేవుడు ఏమేమైతే వాగ్దానాలు చేశాడో అబ్రహాముకి, ఆ వాగ్దానాలన్నీ మనం ఇప్పుడు అనుభవించడానికి. అందుకే నీకు నాకు బీదరికం లేదు, నీకు నాకేం లేదు, బీదరికం లేదు. అందుకే ప్రతి క్షణం ఏం చెప్పాలి తెలుసా? అలా ముందర చూడండి, నాలో యేసయ్య జ్ఞానం ఉంది. తండ్రి నన్ను జ్ఞానంతో నింపినందుకు కృతజ్ఞతలో. యేసయ్య శిరస్సు, నేను దేహాన్ని. యాక్చువల్ మెయిన్ పాయింట్ మర్చిపోయాను నేను ఈ మధ్యలో చెప్పేది మీకు. ఎందుకు యేసుప్రభు అన్నాడు? ఫస్ట్ పాయింట్లోనే ఇది వస్తుంది. అమ్మా వింటానారా? స్వభావం గురించి ఫస్ట్ పాయింట్. యేసయ్య అన్నాడు, నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు కదా. సో ఎట్లయితే నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, శరీరంలో అవయవాలు బయట నుంచి తెచ్చి పెట్టుకోలే మనం. చేతులు, కాళ్ళు, ముక్కని అటు నుంచి వచ్చాయి, శరీరంలో నుంచి పుట్టాయి. ఎందుకు యేసుప్రభు ద్రాక్షవల్లి తీగతో పోల్చాడంటే, యేసుప్రభులో ఉన్న స్వభావం మనలో ఉంది పిల్లరా. ఎట్లయితే చేతులు, కాళ్ళు బాడీలో నుంచి వచ్చాయో, మన లోపల ఉన్న స్పిరిట్కి అవయవాలు ఉన్నాయి, తెలుసు కదా. గాలి కాదు ఆత్మ అంటే. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ యేసయ్యలో ఉన్న నేచర్, యేసయ్యలో ఉండేటి అన్నిటితో ఉండేది మన ఆత్మ. ఇప్పుడు అంత పరిశుద్ధమైన ఆత్మ మనది. అందుకే మనము రక్షణ పొందుకుంటేనే ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు మనల్ని? పైన సింహాసనం మీద నిలబెట్టి కూర్చోబెట్టాడు. మనం ఆల్రెడీ సియోన్లో చేరున్నాం. ఎందుకంటే మనలో నుంచి వచ్చిన ఆత్మ, ఆదాం నుంచి వచ్చిన ఆత్మ కాదు, యేసుప్రభు ఆత్మ. అందుకే ద్రాక్షవల్లి తీగ అంటే యేసుప్రభులో ఉండే గుణాలన్నీ మీలో నాలో ఉన్నాయి పిల్లరా.
అందుకే అన్నాడు, మీరు ఫలము బహుఫలం తెచ్చేదరని. అందుకే ఈ మంచి కార్యాలన్నీ మనలో నుంచి రావాల. దానికి మీరు ఏం చేయాలా? నోరు తెరిచి మాట. రెండవది, ఎందుకు మనల్ని పాపం నుంచి విడిపించాడంటే అబ్రహాం ఆశీర్వాదం అనిపించడానికి. అందులో బీదరికం లేదు, రోగం లేదు. అందుకే యేసుప్రభువు రోగం పడలే, హాస్పిటల్లో అడ్మిట్ కాలే. బైబిల్లో చదవరు మీరు, శిష్యులు అపోస్తలులు కూడా ఎక్కడైనా అడ్మిట్ అయినట్లా. బీదరి స్థితులు కూడా లేరు వాళ్ళు. ఓకే, రెండో కారణం అది. మూడో కారణం ఏంటండి? మూడో కారణం ఏంటి? అది చాలా ముఖ్యం. మూడో కారణం ఏమంటే దేవునికి తన కృపను చూపించుకోవాలనే కోరిక. అందుకే పాపం నుంచి విడిపించాడు మనల్ని. మొదటి కోరిక ఏంటి? మన ద్వారా మంచి పనులు చేయించడానికి. రెండవది అబ్రహాం ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి. మూడోది ఏంటి? దేవుడి కోరిక నా కృపని మనిషికి చూపించాలా, ఈ సృష్టికి చూపించాలా అని. నిన్న వారం కూడా దీన్ని నేను టచ్ చేశా. ఏం జరిగింది? దేవుడు అన్నీ సృష్టించి, చెట్లు మొత్తం సృష్టి అంతా సృష్టించి, ఏదోను తోటను సృష్టించి, ఏదోను తోట ఏదానికి సాదృశ్యం? స్వర్గానికి పిల్లరా. స్వర్గంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఆడున్నాయి. ఏమంటే మట్టి ఉంది పైన అంతే, అంటే కింద బంగారు ఉంది. ఓకేనా? అన్నీ ఉన్నాయి పైన. స్వర్గంలో ఏమున్నాయి కాబట్టి మన్ను ఉంది పైన. అదే తేడా ఇక్కడ. అంటే ఇంకా స్వర్గంలో ఉన్నట్లు వాతావరణం అన్నిటిని పెట్టి, అన్నింటినీ సృష్టించి దేవుడు ఏం చేశాడు? మనిషిని సృష్టించాడు. ఎవరిని? ఆదాముని. ఎక్కడ పెట్టాడు? ఏదోని తోటలో. ఏ కొదవ లేని జీవితాన్ని ఆదాముకి ఇచ్చాడు. లైక్ అక్కడ వాతావరణం కానీ, తిండి, ప్రతిదీ పెట్టి, ప్రతిదీ దీవించి ఆదాముకి అక్కడ పెట్టాడు. చూడాలి మీరు. ఎందుకు అక్కడ పెట్టాడు ఆదాముని? దేవునికి ఒక కోరిక ఉంది. ఏమో తెలుసా? నాకు ఒక కుమారుడు కాదు, ఇప్పుడు ఎంతమంది జనాభా, కోట్ల 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 మంది నాకు పిల్లలు కావాలా. అది దేవుని కోరిక. అయితే దేవుడు ఆదామును సృష్టించి ఆ కోరికను తన ద్వారా నెరవేర్చుకునే దానికి ఆదామును ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతవరకు అదే జరిగింది చూసుకున్నాం. ఆదాము ఏంలో పడ్డాడు? పాపంలో పడ్డాడు. ఇప్పుడు దేవుని కోరిక ఏమైంది? సృష్టిలో ఉన్న దూతలు, సాతాను కూడా అనుకున్నాడు ఫెయిల్ అయిపోయినాడు దేవుడు అని. ఏమైపోయాడు? దేవుడు ఫెయిల్ అయిపోయినాడు. ఎందుకంటే మనిషి ఏమైపోయాడు? పాపంలో పడ్డాడు. ఇక మనిషికి దేవునికి కలయిక లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనిషి పాపంలో ఉన్నాడు. సో దేవుడు ఏం చేశాడు? నేను చూపిస్తా, నేను ఎవరు ముందు చూడండి, నేను చూపిస్తా నా కృపని నా సంతానం ఎడల, మనుషులు ఎడల. నేను వాళ్ళు బాగున్నప్పుడు దీవించి అన్నీ ఇచ్చే వాళ్ళకి, ఇప్పుడు కూడా నేను అన్ని వాళ్ళకి ఇస్తాను. ఎట్లా? నా కృప ద్వారా. అదే అందుకే కృప ద్వారా విడిపించాడు అని చెప్తున్నాం. ఏం చేశాడు దేవుడు? లాస్ట్ వీక్ నేను చెప్పా, ఎవ్వడికి అర్థం కాలే, ముఖ్యంగా దూతలకు అర్థం కాలే, సైతానికి ఉరువే అర్థం కాలే. లేకుంటే వాడు యేసుప్రభుని చంపేవాడే కాదు. అర్థమైందా? దూతలకు కూడా ఏం అర్థం కాలే. దేవుడు చేసుకుంటూ పోతాను. దూతలు ఏం చేశాడు? దూతలు, దేవుడు అన్నాడు దూతలతో, మరేమ్మ, పాత నిబంధనలు చాలా జరిగాయి, కొత్త నిబంధనలు మనం చూసుకుంటే మరేమ్మకి చెప్పమన్నారు, చెప్పినారు. వాళ్ళకి అర్థం కాలే ఎందుకు చెప్పమన్నాడు దేవుడు. చెప్పేశారు. ఆమె ఏం చేసింది? బిడ్డ కన్నింది కదా. కంటాన్నట్లు మళ్ళీ దూతలు చెప్పాడు, పోయి అందరూ చెప్పండి, గొర్రెల కాపరికి చెప్పండి అని గొర్రెల కాపరికి చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? కొంతకాలానికి 33.5 సంవత్సరం వచ్చిన తర్వాత యేసుప్రభుని కొట్టడము, లైక్ మీరు బట్టలని చింపేయడం, రకరకాలుగా సమస్యలు, యేసుప్రభుని చంపడానికి తీర్మానం అయిపోయింది. నేను లాస్ట్ వీక్ చెప్పాను, నేను దూతలకు ఖచ్చితంగా ఏమనిపించుంటుంది? ఇంకా ఈ సృష్టి ఫినిష్ రనైనా. ఎందుకు? ఆల్రెడీ పాపంలో ఉన్నారు వీళ్ళందరూ నరకానికి పాత్రలు. ఇప్పుడు దేవుని కుమారునే చంపేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా దేవుడు అంటాడు, ఏమంటాడు? వెళ్ళి మనుషులందరినీ నాశనం చేయమంటారని రెడీగా ఉన్నారు పిల్లల వాళ్ళు. కానీ జరిగింది ఏంటి? దేవుడు దూతలకు చెప్పలేకపోయి చంపేయండి మనుషులని. తనేం చేశాడు? తన కుమారుని చెయ్యి ఇడిచిపెట్టాడు పిల్లరా. నిజంగా దూతలకు అప్పుడు కూడా అర్థం కాలే ఏం జరుగుతుంది కింద అని. కానీ ఏం జరుగుతుంది? దేవుడు తన కృపను చూపించుకుంటా ఉన్నాడు. ఏ విధంగా? తన కుమారుని చెయ్యి వదిలేశాడు. ఎందుకు చెప్పండి?
మొత్తం సృష్టి అంతటినీ తిరిగి తన చేతుల్లోకి తీసుకునే దానికి. ఇప్పుడు ఏం చేశాడు? కుమారుని ఎందుకు వదిలాడు? పాపం అంతా పోయి తన మీద పడింది. అందుకే పాపానికి పరిశుద్ధుడైన దేవుడికి సంబంధం లేదు. కాబట్టి ఏలి ఏలి లామా సబక్తనీ, దేవా నా చేయి ఎందుకు విడిచాడంటే, ఆ తర్వాత 3వ రోజు లేచాడు యేసుప్రభు. అప్పుడు కూడా తెలియదు దూతలకి ఏం జరుగుతుంది కథ అంతా అని. లేచి పైకి వెళ్ళాడు, అప్పుడు కూడా తెలియలే ఏం జరిగిందని. చెప్తున్నా, ఎప్పుడు తెలుస్తుందో వాళ్ళకి? సంఘము పుట్టిన తర్వాత తెలుస్తుంది. వాక్యాలు ఉన్నాయని నేను చెప్పడంలే, టైంని బట్టి. ఎఫెసీ 3:10, 11, 12 ఆ వాక్యాలు చెప్తే అక్కడంటాడు, నా యొక్క మహిమను, నా యొక్క ప్రణాళికలను నేను నా సంఘము ద్వారా స్వర్గంలో ఉన్న ప్రధానులకును అధికారులకును నేను చూపించుకుంటానని. అందుకే ఇప్పుడు అర్థమవుతుంది దూతలకి. మనం ఈడ ప్రీచ్ చేస్తా అంటే ఏం ప్రీచ్ చేస్తా అంటే, ఆ రోజు యేసు ప్రభువు పుట్టినది ఎందుకంటే ఇదిగో మా కోసం, చంపబడింది ఎందుకంటే ఇదిగో మా కోసం. ఇదిగో ఆయన చంపబడ్డం ద్వారా మేము నీతిమంతులైనాం. మీరు అనుకున్నారు దూతలారా మేము నరకానికి వెళ్తామని. ఇదిగో చూడండి మా దేవుని కృప. ఆ కృప ఏం చేసింది? తన కుమారుని పాపంగా మార్చి ఆ కృప మమ్మల్ని నీతిమంతులుగా చేసిందని. అందుకే పాపిగా పిలవడానికి 3 కారణాలు, పాపం నుంచి విడిపించడానికి ఈ 3 కారణాలు ప్లారా. ఓకే, ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తా. నాకు తెలుసు డాక్టరీని కొద్దిగా మీకు వినాలా, ఇంటేనే మీకు ఫ్రీ అయ్యేది మీరు. ఓకే, ఇది క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు, నీకు తెలియకుండా చాలామంది అట్లా వెళ్ళిపోతాడు, చనిపోయినారు కూడా తెలియ ఏం జరిగింది నాకని. సో ఇది జరిగినది నీకు నాకు. ఇప్పటి నుంచి నువ్వు కృప ద్వారా రక్షించబడి ఉన్నావు. దేవుని స్వభావం నీలో ఉంది. నువ్వు ఎలా జీవించాలో దావీదు జీవితం నుంచి నేను చూపించా మీకు. వారం వారం దాదాపు ఇది వస్తూనే ఉంటుంది ఈ చర్చిలో. నీ నోరు తెరిచి నువ్వు జీవించాలా, అప్పుడు నువ్వు దేవుళ్ళ కార్యాలు చేయడం మొదలు పెడతావు. ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు. ఇలా కృపతో రక్షించబడిన నువ్వు ప్రతి క్షణం నువ్వు జీవించేది కృపతోనే జీవించాలి. ఇక్కడ అంటే జాగ్రత్తగానండి. ఒక వాక్యం చదవండి, నాకు చదివిన తర్వాత ముందుకెళ్తాం. మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవండి. ఆయన మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కొంచెం సేపు 5 నిమిషాలు ముగిసా జల్ది చదువు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. చాలా. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి రేపు వారం నేను తీసుకెళ్తాను, జస్ట్ టచ్ చేసి విడిచిపెడతాను మీకు. ఇప్పుడు నీవు నేను జీవించే ప్రతి క్షణ జీవితము ముందు చూడండి. ఆయన కొద్దిగా ముందు చూడండి, కొద్దిగా చెప్తే రేపు వారం ఇంకా క్లారిటీగా చెప్పుకుందాం. నువ్వు కృప ద్వారా రక్షించబడిన వ్యక్తివి. ఎవరి ద్వారా కాదు, క్రియల ద్వారా కాదు. మీరు నేను ఇప్పుడు జీవిస్తున్న జీవిత కాలం అంతా కూడా ఎప్పుడే కానీ నా యొక్క మెరిట్ని, అంటే నా యొక్క యోగ్యతని, నా యొక్క తెలుగులో గుణమును, ప్రతిభను, నా యోగ్యతతో మీరు నేను జీవించకూడదు. అర్థం చేసుకుంటారు నేను చెప్తే క్లియర్గా వింటానండి, అందుకు కన్ఫ్యూజ్ కాదే. అంటే ఇక్కడ నుంచి మీరు నేను కృపలోనే ఎప్పుడు జీవిస్తూ ఉండాలి పిల్లరా. నువ్వు నీ యొక్క యోగ్యతని ముందర పెట్టినావు అనుకో దేవుని ఎదుట, నువ్వు దేవుని కృపలో బ్రతకలేవు. అంటే హలో, మీ మెరిట్ను, అంటే మెరిట్ అంటే తెలుగులేమో యోగ్యతనా, ప్రవీణత, యోగ్యత, మీ మంచితనము, నీ యొక్క క్రియలు. ఓకే, నీ యొక్క క్రియలతో నువ్వు నడిస్తే కృప నీతో నడచలేదు. నేను చెప్తాను మీకు ఈజీగా అర్థమవుతాట్లా. నీ మెరిట్ కానీ నీ యోగ్యత కానీ నువ్వు కాలేజీలో చేరే కాలా కదమ్మా. నీట్ సీట్ తెచ్చుకునేదానుకో, కాలేజీలో సీట్ తెచ్చుకునేదానికి ఆడ ఏం కాలా సిస్టర్? మెరిట్ కాలా. మెరిట్ అంటే అందరూ అర్థమవుతుంది కదా, నీ ప్రభావము, నీ ఏమంటుంది దాన్ని, నీ యొక్క టాలెంట్, యోగ్యత, అర్హత. ఓకేనా, మెరిట్ అని పిలుస్తాను. నాకు కొద్దిగా తెలుగులో మాకు తెలుగమంటే జర అలా. నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఇక నుంచి
కృప ద్వారా రక్షించబడిన వ్యక్తివి నీ మెరిట్తో ఎప్పుడు దేవుని దగ్గర రాకూడదు. కాలేజీలో నీకు మెరిట్ కావచ్చు, జాబ్ కోసం మెరిట్ కావచ్చు. ఇక్కడ ఎప్పుడు వచ్చిన దేవుని ఎదుటకి నువ్వు కృపతోనే రావాలను. దేవుని ఎదుట నువ్వు మెరిట్తో వస్తే నువ్వు దేవుని ఎదుట నిలబడలేవు. అందుకే బైబిల్లో ఒక మాట అయిపోయింది, 64:6 చదవకండి, ఇంటికి పోయి చదువుకోండి. నీ యొక్క క్రియలు మైల గుడ్డలతో సమానం. చదవాలా అమ్మా? వద్దు, చదవకండి. ఏమని రాబడింది? నీ యొక్క క్రియలు మైలు గుడ్డలే కదా అనేది. ఫిల్తీ ర్యాక్స్ అంటే మైలు గుడ్డలు దేవుని ఎదుట. చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను ఇది మీకు, ఏంటండి చెప్తాను నేను. దేవుని ఎదుట నువ్వు నేను జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఎదుట నువ్వు నేను వచ్చినప్పుడు, ఎప్పుడే కానీ నీ యొక్క టాలెంట్ని నీ యొక్క యోగ్యతను తీసుకొని రాద్దు. దేవుని దగ్గర ఎప్పుడు వచ్చినా నీ కృప తండ్రి, నీ కృప వల్లనే నేను నీతో అన్నీ పొందుకుంటాను, నీ కృప వల్లనే నేను జీవిస్తాను అనేది ఎప్పుడు ఉండాలి ఆ భావన యొక్క హృదయం. లేకుంటే ఏమవుతుంది? డిప్రెషన్లోకి వెళ్తారు మీరు. లేకుంటే ఏంటి ముందు చూడలేనా? నేను క్లియర్ రేపు వారం చెప్తాను. డిప్రెషన్లోకి ఎట్లా? అది డిప్రెషన్లోకి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంతో మంచి ఉన్నావు, నేను అది చేసినా అందుకే దేవుడు దీవిస్తాడు, ఇది చేసినా దేవుడు దీవిస్తాడు అనుకో నువ్వు వస్తావు. కానీ ఓసారి నువ్వు అవి చేయలేదనుకో, ఏదైనా అబద్ధమే చెప్పావనుకో, ఏదో తప్పే చేసావనుకో, అప్పుడు ఎట్లా వస్తావు దేవుని దగ్గరికి? అందుకే టాలెంట్స్తోనో నీ యొక్క మెరిట్తోనో దేవుని దగ్గర రాకూడదు. దేవుని దగ్గరికి ఏ విధంగా రాలో మీరు నేను? తన కృపని జ్ఞాపకం చేసుకుంటూ. అందుకే దావీదు అన్నాడు, లార్డ్ ఐ రిమెంబర్ యువర్ రైచియస్నెస్, నాట్ మై రైచియస్నెస్. నువ్వు నాకు ఏం చేసావో ఓకే వింటానండి కొద్దిగా ఇంకా. అందుకే జాగ్రత్త వినండి. దేవుడు మిమ్మల్ని నన్ను ఎట్లా చూస్తాడంటే, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు, వేస్ట్ చేసేసాడు, పాపంతో పడ్డాడు, వ్యభిచారం అన్నీ చేశాడు, ఏమి లేదు, తినే కూడా తిండి లేదు, పందులు తినేది అది కూడా దొరకలేదు. ఏం నిర్ణయించుకున్నాడు తప్పిపోయిన కుమారుడు తెలుసా? నేను తిరిగి మా ఇంటికి వెళ్తాను, ఎందుకంటే అక్కడ నౌకర్లకు కూడా మంచి తిండి ఉంది మా నాయన దగ్గర, తండ్రి దగ్గర, ఇక్కడ నాకు లేదే ఇది కూడా అని చెప్పి నేను ఏంగా ఉంటాను అక్కడ పోయి. చెప్పాలి, ఏంగా ఉంటాను అనుకున్నాడు? సర్వెంట్గా, పనివాడిగా ఉంటాను అనుకున్నాడు. అందుకని ప్రయాణమైపోతున్నాడు. వాటికి పోయి ప్రాక్టీస్ చేసుకుంటూ పోతాడు. మా నాయన ముందర పోతానని నేను ఏం చెప్తా? నేను అయోగ్యుడిని, అపాత్రుని, నేను దుర్మార్గుడిని, నన్ను చేర్చుకొని చెప్దామని. కానీ ఏం జరిగింది తెలుసాడా? తండ్రి అవన్నీ ఇన్లా. తండ్రి కొడుకుని చూసి ముద్దు పెట్టుకొని వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు. మీకు తెలుసు, వెంటనే డిన్నర్ ఏర్పాటు, మంచి ఫీస్ట్ ఏర్పాటు చేశాడు, భోజనం ఏర్పాటు చేశాడు. జాగ్రత్తగా నేను ఏం చెప్తానో అదే తండ్రి హృదయం ఈరోజు కూడా. నువ్వు నేను దేవుని దగ్గరికి ఎప్పుడు నా మెరిట్తో పోకూడదు పిల్లరా. ఎందుకంటే మనం ఏ దాని ద్వారా రక్షింపడ్డాం? కృప ద్వారా. సాతాను ఎప్పుడు నీకు టెంప్ట్ చేస్తా అంటాడో నీ యొక్క మంచి కార్యాల ద్వారానే దేవుని దగ్గర పోవాలని. భయపడకండి, నేను మంచి కార్యాలు చేయాలి, మళ్ళీ వస్తాను దానికి, అది వేరే టాపిక్. నాకు తెలుసు మీరు ఏం మైండ్లో తిరుగుతూ ఉంటుందో. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నాకు ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక బ్రదర్ చెప్పిన ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం కొరకు. ఒక బ్రదర్, మనలాంటి బ్రదరే, పరిశుద్ధాత్మ బాప్తిజం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అన్య భాషలు వరం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తా కొన్ని ఏళ్ళు అయిపోయింది. ఈ బ్రదర్ ఇంకో బ్రదర్కి చెప్పాడు, అన్నా ఈ బ్రదర్ నాకు తెలుసు కొన్ని ఏళ్ళ నుంచి పాపం ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ బాప్తిజం కోసము, అన్య భాషలు మాట్లాడే కోసము, పాపం ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, రాలేదన్నా ఎందుకో పాపం, చాలా మంచోడన్నా, మంచి భక్తిపడన్నా అన్నాడంట. సరే అన్నప్పుడు ఈ పాస్టర్ ఏం చేశాడంటే, తను ఏం ప్రార్థన చేస్తాడు ఈయన అన్నాడంట. సరే ఈయన ఏం చేశాడంటే, సరే ఇందాం ఏం చేస్తాడని చెప్తే, ఈయన ప్రార్థనలో ఏం చెప్తాడో తెలుసా? తండ్రి నేను అయోగ్యుణ్ణి, పాపాత్ముణ్ణి, తండ్రి నా మీద దయదలుచు, అయ్యా నా పాపాలకు క్షమించు, నేను
ఇంకా నాకు పాపాత్మ ఉన్నాయి. అందుకే ఆ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ రాడు, అన్ని భాషలు దొరకవు, ఏం లేకపోతుంది. ఎందుకు? ఎవరితో పోతున్నాడు? ఏం నీతితో పోతున్నాడు? ఆయన స్వనీతితో పోతున్నాడు. అక్కడ స్వనీతి అంటే ఏమో తెలుసా? నువ్వు ఇంకా నిన్ను పాపిగా పిలవడం దేవుని ఎదుట. నువ్వు పాపం చేసావు అనుకుందాం, ఏదో తప్పు జరిగిపోయింది, కొట్లాట ఏదో జరిగింది, నువ్వు వెంటనే దేవునికి సారీ చెప్పిన తర్వాత దాన్ని మళ్ళా తోడుకున్నావు అనుకో, నువ్వు దేవుని ఎదుట ఎట్లా నిలబడతానో తెలుసా? నేను మంచి పని చేశాను కాబట్టి దీవించు నన్ను, నేను ఈరోజు ఏం చేశానో తెలుసా? అట్లా నువ్వు నేను ఎప్పుడు నిలబడలేము. యాదో పాపం ఉంటుంది మీ నా జీవితంలో, ఆయన భూతద్దం పెట్టి చూపిస్తే మనం తట్టుకోలేము. అర్థమవుతుందని నేనేం చెప్తాను? ఆయన దగ్గరికి ఎప్పుడు ఎట్లా పోవాలి తెలుసా? నువ్వు నన్ను నీతిమంతుడిగా చేసావు. ఎస్, ఏదైనా చెప్పింటే పాపం చేసి సారీ విడిచిపెట్టండి దాన్ని, సైతాన్ని విడిచిపెట్టినీడు మిమ్మల్ని దాన్ని. ఎందుకు తెలుసా? మిమ్మల్ని నిలబడినీడు ఆయన ముందర. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? నా దగ్గరికి ఎట్లా రావాలంట? మొదటి యోహాను 5:14-15 ముందర చూడండి. ధైర్యంగా నా ముందుకు రమ్మంటుంది. మా బైబిల్ ఏమంటుంది? ధైర్యంగా నా ఎదుటకు వచ్చి, మొదటి యోహాను 5:14-15 ధైర్యంగా నా దగ్గర. ఎట్లా నువ్వు ధైర్యంగా వస్తావు ఆయన దగ్గరికి? ఆడేం రాబడిందంటే, మా ధైర్యం ఏమంటే మేము దేవుణ్ణి ఏమడిగినా ఆయన ఇస్తాడనేది మా ధైర్యము, అందుకే మేము అన్నీ కలిగి ఉన్నామంటారు యోహాన్ రాస్తాడు. నీకు ఏడుంది ధైర్యము? నీ ధైర్యం ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. ఓకే, పొద్దున్నే టైంకి వచ్చావు, ఈడ డ్యాన్స్ చేసావు, పాటలు పడావు, లావ్ అయిపోయినా అంటే ధైర్యం వచ్చింది. ఇప్పుడు ధైర్యంగా పోతావు. కానీ కొద్దిసేపు తర్వాత ఏదో ఒకటి తప్పు చేస్తావు. ఏమవుతుంది అప్పుడు? డిప్రెషన్లోకి వెళ్తావు. నేను మంచోడిని కాదనుకుంటావు. నేను తప్పు చేయమని చెప్పడంలా, దానికి వస్తాను నేను. నువ్వు పాపం చేయకుండా ఉండాలనేదే నేను చెప్తాననేది, దేవుడు కోరుకుంటాననేది. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే దేవుని నీతి మీద ఆధారపడాలను. నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడు ఎటరాలి తెలుసా? నీ కృప తండ్రి. అందుకే అవి చెప్పా 3 స్టేటస్లు మీకు. 3 ఎందుకు మనం పాపులుగా పిలువబడ్డామో, ఆ తర్వాత ఎందుకు రక్షించాడో మనం చూసుకున్నాం. ఆయన కృపను చూపించాలని. ఈ రోజు కూడా దేవుని ఎదుటికి ధైర్యంగా రావాలి పిల్లరా. ఎందుకు రావాలంటే తన కృప మనల్ని పరిశుద్ధులుగా చేసినదే, నీతిమంతులుగా చేసినదే. అందుకే ఏం చేయాలా? నువ్వు పాపంలో ఉన్నావనుకో. 12 ఏళ్ళ రక్తస్రావం గల రోగి ఏం చేసింది? ఈ వారం చెప్పా. ఆమె యేసు ప్రభు గురించి విని యేసు ప్రభుని మహిమపరిచేది. అందుకే తనలో ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది పిల్లరా. నువ్వు దేవుని ఎదుట, దేవుని చేతి నుంచి అన్నీ తీసుకోవాలంటే విశ్వాసం ద్వారా తీసుకుంటాం. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? నువ్వు కృపని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ముగిస్తాను సింపుల్గా. రేపు వారం ఉంది, మళ్ళా వారం ఉంది, ఆదివారం ఉంది. డోంట్ వరీ. నేను కొద్దిగా డాక్టర్లో ఉన్నా, కొద్దిగా మీకు ఏది ఇరకటంగా ఉండొచ్చు మైండ్లో కొంతమంది, బట్ డోంట్ వరీ, చెప్పే తీరాలా. సో జాగ్రత్తగా ఉండండి. క్షణం ఎట్లా బ్రతకాలా? దేవుని కృప నా మీద ఉంది, దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు దయగలవాడు, నేను నీతిమంతురాల్ని, పరిశుద్ధురాల్ని, యోగ్యురాల్ని, దేవుడు నాలో ఉన్నాడు, దేవుని అభిషేకం నా మీద ఉంది. యేసు ప్రభు కార్యంలోనే చేయదనుకున్నా, నన్ను అనాయింట్ చేసావు తండ్రి, నేను మంచి క్రియలు చేద్దానుకున్నా, నేను దేవుళ్ళ దయ చూపుతా, దేవుళ్ళ కని ఎప్పుడు దేవుని వాక్యాన్ని మాట్లాడుతాడు. ముందర చూడైనా నీ జీవితంలో ఏదన్నా పాపం అనిపించింది అనుకో, వెంటనే తండ్రి నీ కృతజ్ఞతలు, నీ కృపను బట్టి, నీ కుమారుడు రక్తాన్ని బట్టి, ఇంకా దాని జోలికి పోద్దు. ఇంకా నా పాపం జోలికి. నువ్వు కొట్లాడుకున్నావు నీ భర్తతో, ఏదో జరిగిపోయింది, మాట్లాడుకున్నావు, గట్టిగా అరిచావు. డోంట్ బీ ఇన్ దాట్. కృప కిందికి రా. అప్పుడే నిన్ను కాపాడుకున్నాడే. నువ్వు భయంకరంగా దేవుడెవరో తెలియని స్థితిలోనే. ఇప్పుడు నువ్వు బిడ్డవే. నీ మనస్సు పాతది కాబట్టే నువ్వు కొట్లాడుతున్నావు. నీ మనసులో ఉండే ముందు రికార్డింగ్ని సాతాను నిన్ను ప్రేరేపించి నువ్వు కోప్పడు, నువ్వు శపించు, అంటే ఇది చేయి, దేవునికి విరోధంగా నువ్వు బాగుంటావని చెప్తాడు, నువ్వు చేస్తున్నావు.
కానీ నువ్వు చేయకుండా ఉండాలి. ముందు చూడు నాయనా, నువ్వు వాక్యం ద్వారా నీ మనస్సుకి చెప్పాలి, నీ హృదయానికి చెప్పాలి. నేను అది కాదు. నేను ఆ పోర్నోగ్రఫీ చూసే వ్యక్తి ఏం చేశాడు? నేను దేవుని నీతిని దేవుని పరిశుద్ధుని, నన్ను తన కృప ద్వారా పరిశుద్ధుడిగా చేశాడు. తన కృప ద్వారా నేను నీతిమంతురాలని, తన కృప ద్వారా నేను దేవుని బిడ్డని. ఆయన నాతో ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తావో నీ మైండ్లో ఉన్న ఇది చెడ్డ తొలగిపోతుంది నీలో నుంచి. అందుకే బైబిల్ అంటుంది, నువ్వు నూతన స్వభావాన్ని ధరించుకో, పాత స్వభావాన్ని ఎలా? నోటి ద్వారా. ఓకే, సో దేవుని దగ్గరికి ఎప్పుడు కూడా నీ యొక్క మెరిట్తో రాద్దు, యోగ్యతతో రాద్దు. ఎస్, నీకు చాలాసార్లు అనిపిస్తుంది నేను ఇది చేశాను, దేవుడు క్షమించడేమో, దేవుడు నో. నువ్వు ఏ రోజు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించావో నీ పాపాన్ని దాన్ని దేవుడు గుర్తు చేసుకోడు. నువ్వు చేసావు పాపము, ఇంకోటి చెప్తున్నా, నువ్వు పాపం చేస్తాను మన దయ్యాలకి ద్వారం తెరుస్తావు. నేను పాపం చేయమని చెప్పడంలా, పాపంలో నలిగిపోద్దు, కృపలో జీవించు. క్షమాపణ చెప్పి విడిచిపెడదాన్నే. దేవుడు ఏం చేయడు. నువ్వు ఒకసారి సారీ అయిన తర్వాత, ఎందుకంటే అది ఎవరి మీద ఉంది? పాపము యేసు ప్రభు మీద ఉంది. నువ్వు లే. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అర్థం చేసుకోక జీవించే విధానము, దేవుని యొక్క దీవెనలో జీవించలేకపోతున్నారు. వారు తమ మెరిట్ మీద నేను ఇచ్చేసా అందుకే దేవుడు దీవిస్తాడు, అందుకే నా మీద నో. ఎప్పుడు కృప కిందికి రాండి. నీ కృప వలన పరిశుద్ధాత్మ అభిషేకం, నీ కృప వలన నేను ఆత్మలు జయిస్తా. నీ కృప వలన తండ్రి నేను ఎక్కడ నిలబడిన జీవితాలు మారుతాయి. నేను ఎక్కడ నిలబడిన నీ సామర్థ్యాలు, నీ కృప తండ్రి. నువ్వు నన్ను నీతిమంతు, నువ్వు ఎప్పుడైతే అనుక్షణము కృపని గుర్తు చేసుకుంటావో, దావీదులాగా ఆల్ డే లాంగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఆయన నీతిని, ఏ దయ్యం నీ దగ్గర రాలేదు. రెండోది, నువ్వు దేవుని దీవెనలో జీవిస్తావు. మూడోది, నీ జీవితంలో డిప్రెషను, నీకు ఫియరు, నీకు కన్ఫ్యూజన్ ఏది ఉండదమ్మా. దేవుని సామర్థ్యం ప్రవహిస్తుంది నా జీవితంలో నుంచి. సో ఓకే, చాలు, రేపు రండి, బేసిక్ నేర్చుకున్నాం, కొద్దిగా ముందుకెళ్దాం. బట్ యూ హ్యావ్ టు హియర్ దిస్, లేకుంటే ఆనందం ఉండదు పిల్లరా. క్రైస్తవ జీవితం బోరింగ్ అయిపోతుంది మీకు, లేకుంటే బాండేజ్లో ఉంటాం మనం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు విన్న ఈ వాక్యాన్ని బట్టి, అవును తండ్రి, మేము కృప ద్వారా నీ కృపను బట్టి మేము వస్తున్నాం. మా యొక్క ఓన్ మెరిట్ కాదు తండ్రి. తండ్రి, ఈ యొక్క విషయాన్ని పరిశుద్ధాం తండ్రి బిడ్డలు అర్థం చేసుకోవడానికి సాయించి వీళ్ళ హృదయాల్లోకి వేయి తండ్రి. ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.